విజయం రామనామవరాననే. వామంకస్థిత జానకీ పరిలసత్కోదండ దండంకరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రతనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే సౌమిత్రియుక్తం భజే. భద్రాద్రి రాముని యొక్క పట్టాభిషేక మహోత్సవాన్ని మనం తిలకిస్తున్నాం. నిన్న రామనవమి స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవ ప్రభలను దర్శించాం. ఈ రోజున స్వామివారి యొక్క పట్టాభిషేకాన్ని మనం దర్శించబోతున్నాం. అదుగో రామదాసు ఇచ్చినటువంటి శ్రీరామ మాడ, పట్టాభిషేకానికి సంబంధించినటువంటి సకల సంభారములతో కూడా వేదిక కనువిందు చేస్తూ ఈ చక్కటి అధ్యయన బృందం, మంత్ర బృందమంతా కూడా అక్కడ నెలకొని ఉన్నారు. ఛత్ర చామరములతో విలసిల్లుతున్నటువంటి రామభద్రుని మనంతా కూడా చూస్తున్నాం. ఈయన భద్రాద్రి మూర్తి స్థితుడై భద్రుని అనుగ్రహించటం కోసం కొండపైన నెలకొన ఉన్నటువంటి మహాస్వామి సీతారామచంద్ర స్వామి శరణాగత వత్సలుడు. అదుగో పట్టాభిషేక సమయాన రామభద్రుడికి అర్పించేటువంటి దివ్య వస్తువులు ఇవన్నీ కూడా వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజన సుతే తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం రామం భజే శ్యామలం. పట్టాభిషేక సమయంలో సాధారణంగా ఈ శ్లోకాన్ని చదువుతుంటారు. పట్టాభిషేకంలో తన పక్కన ఎవరెవరితో కూడి ఎంత రమణీయంగా విలాసంగా ఆ ప్రభువు కనపడుతున్నాడో ఈ శ్లోకంలో మనందరికీ కూడా కనపడుతుంది. భరతాదుల చేత, శత్రుఘ్నుల చేత, అందరి చేత తన పట్టాభిషేకానికి వచ్చినటువంటి ముఖ్య వర్యులంతా కూడా శ్లోకంలో కనిపిస్తారు. అదుగో మహాతల్లి సీతమ్మ, ఇటుపక్క రమభద్రుడు విలాసంగా అలంకరించబడినటువంటి ఆ చక్కటి వస్త్రములతో ఈ లక్ష్మణునితో ఎప్పుడు రామచంద్ర ప్రభువు చక్కగా విలసిల్లు ఉంటున్నాడు. వేదిక పైన మనం దర్శిస్తున్నామంతా కూడా
భద్రాద్రి నిలయం రామం నత్వా పాపై ప్రబుచ్యతే. బ్రహ్మపురాణం చెప్పేటువంటి వాక్యం. భద్రాచలంలో శ్రీరామచంద్ర ప్రభువును సేవించినటువంటి వాళ్ళు పాప విముక్తులై తరిస్తారు అని చెప్పి అంటున్నారు. ఇది పురాణ వాక్యం, ఇది బొమ్మైనటువంటిది కాదు. ఆ పురాణ వాక్యము చేత భద్రాచల రాముణ్ణి దర్శించినటువంటి వాళ్ళంతా కూడా సకల పాప నిర్ముక్తులై జీవనాన్ని సాగించి ఆనందాప్తిలో ఓలలాడి రామానుగ్రహాన్ని పొందగలుగుతారు. అడుగు, రామభద్రుడు, ప్రియభద్రుడు, కోదండరాముడు, కళ్యాణరాముడు, పట్టాభిరాముడు ఈరోజంతా కూడా అంటే పట్టాభిషేకం చేసుకునేటువంటి మహత్తర రామచంద్ర ప్రభువు ఈయనంతా కూడాను. అటువంటి రాముణ్ణి మనమంతా కూడా దర్శిస్తున్నామంతా కూడా. భద్రుడు తపస్సు చేసిన కారణం చేత భద్రాద్రిపై వెలసినటువంటి మహానుభావుడు ఆయన. అందుకనే భద్రాద్రి శేఖర విభో తవ సుప్రభాతం. పట్టాభిషేక మహోత్సవానికి మాన్య గవర్నరు గారు దంపతయుక్తంగా విచ్చేసి ఈ మహోత్సవాన్ని తిలకిస్తున్నారు. ఇది ఒక ఆనందప్రదమైనటువంటి విషయం. అధికారులు, అనధికారులు, అమాత్యవర్యులు అందరూ కూడా విచ్చేసి ఈ రామచంద్ర ప్రభువు యొక్క దివ్య పట్టాభిషేకాన్నంతరూ కూడా తిలకిస్తున్నటువంటి మహత్తర దృశ్యం మనమంతా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా మనం చూడగలుగుతున్నామంతా కూడా. అదుగో రామచంద్ర ప్రభువుకు పెట్టినటువంటి కిరీటం చూడండి, అత్యద్భుత భాసమానమై ప్రతి వాళ్ళకి కూడా ఆనందం కలిగిస్తున్నటువంటిదై శిరమున మకుటము మెరియగా ఉరమున ముత్యాల దండ ఊగిసలాడన్ కరమును తిరముగా చూపుతూ భద్రాద్రిపై వెలసిన దేవ రామచంద్ర. శిరమున మకుటము పెట్టుకోపోతున్నావు, ఆ ఉరములో ముత్యాల దండ. నిన్న మీ మామగారైనటువంటి జనకుడు వేసినటువంటి జడ దాల్చినటువంటి వాడివై నీ యొక్క హస్తాన్ని కిందకి అభయహస్తంగా చూపిస్తూ నువ్వు ఆనందయుక్తంగా మాకందరికీ కూడా కనపడుతున్నావు. ఇంత ఆనందం ఎప్పుడూ కూడా మేము చూడలా. ఇది పట్టాభిషేకానికి సంబంధించినటువంటి సంరంభమంతా కూడా. ఇందాక చూశాం, వెండి కలశములు అక్కడ పెట్టారు, దాంతో ఆమ్ర పల్లములు వేశారు, పూజా ద్రవ్యాలన్నీ కూడా పెట్టారు. ఇది మహత్తర పట్టాభిషేకం, రామ పట్టాభిషేకం. కళ్యాణములు ఎన్ని ఉన్నప్పటికీ కూడా రామ కళ్యాణం వేరు, రామ పట్టాభిషేకం వేరు. పట్టాభిషేకం రామభద్రుడికి మాత్రమే జరుగుతుంది, మిగతా ఎవరికి కూడా జరగదు. కళ్యాణానంతరం దశమి నాడు పట్టాభిషేకం రామభద్రుడికి విశేషంగా చేస్తుంటారు. ఎందువలనయ్యా అంటే మన భారతదేశంలో ధర్మమూర్తి రామచంద్ర ప్రభువు ధర్మాన్ని కాపాడినటువంటి మహత్తర శక్తి కలిగినటువంటి వాడు ఎవరయ్యా అంటే రామభద్రుడే, ఇంకెవరూ కూడా కాదు. అందువల్ల ధర్మస్య పరిరక్షిత, ధర్మాన్ని చక్కగా రక్షించినటువంటి ప్రభువుగా అందరి చేత కూడా కీర్తించబడినటువంటి వాడు. అందుకనే ధర్మాదర్థ ప్రభవతి ధర్మాత్ ప్రభవతే సుఖం ధర్మేణ లభతే సర్వం ధర్మసారమిదం జగతు. ఈ జగత్తంతా కూడా ధర్మసారమే. ధర్మాన్నించి కూడా అర్థం, ధర్మాన్నించి కూడా సుఖం, ధర్మాన్నించి కూడా సర్వము లభిస్తుందంటాం ఈ శ్లోకంలో ఉండేటువంటి మహత్తరమైనటువంటి అర్థం. అందుకని చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం. రఘునాథుని యొక్క చరిత్ర మహాపాతకాల్ని కూడా రసింపచేస్తుంది అని చెప్పి అన్నారు. అదిగో చూస్తున్నాం, పట్టాభిషేకంలో కూడా 4 వెండి కలశములు పెట్టి దానిపైన నారికేళ ఉంచి చక్కగా ఆమ్రపల్లవులు ఉంచి తాంబూలముల చేత అలంకరింపచేసి ఆ కార్యక్రమానికి సంసిద్ధులవుతున్నారు. అక్కడ ఉండేటువంటి వేదవీరులు పాంచరాత్రాగమ ప్రకారం చేస్తున్నటువంటి దివ్య కార్యక్రమం ఇదంతా కూడా. ఇంతకు ముందు చూశాం, అంటే ఆ రామదాసు ఇచ్చినటువంటి సర్వ నగలు కూడా ఈరోజు అలంకరించబోతున్నారు.
సీతమ్మకు చింతాకు పతకం ఇచ్చాడు, లక్ష్మణునికిచ్చాడు, రామునికి శ్రీరామ మాడ మనకు నిన్న చూపించారు. ఇవన్నీ కూడా రాజ లాంఛనములతో ఈరోజు అలంకరించబడతాయి అంతా కూడా. ఆ అలంకార దృశ్యాన్ని మనం అంతా కూడా చూస్తున్నాం అంతా కూడా. అందుకని రామాయణం ఎందుకు గొప్పదయ్యా అంటే ఇది కేవలం రాముని చరిత్ర కాదు, భారతీయ సంస్కారానికి సంబంధించినటువంటి చరిత్ర. మన భారతీయ సంస్కారమంతా కూడా రామాయణంలోనే ఉంది. ఆ రామాయణాన్ని అనుసరించే ఎన్నో కథలు, ఎన్నో కావ్యాలు, ఎన్నో వచనాలు, ఎన్నో సామెతలు, ఒక్కడొక్కడి కాదు మొత్తం కూడా. రామచంద్రుడు సీతాదేవి ఆదర్శ దంపతులకు సాక్షిభూతమైనటువంటి వాడు. లక్ష్మణుడు కాస్త తమ్ముడికి ప్రతీక. తమ్ముడు ఎట్లా ఉండాలంటే లక్ష్మణుడిలాగా ఉండాలి. అదే విధంగా సేవకుడు హనుమంతుళ్లాగా ఉండాలి. కార్యక్రమం ప్రారంభమైంది. అదుగో మంగళ నిరాదనమిస్తున్నారు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సార్వభౌమునికి మంగళం అంటున్నారు. ఓం వేత్రహస్త విరాజితాయ నమః. ఓం పద్మా సంయుక్తాయ నమః. ఓం కిరీటినే నమః. ఓం మణికుండలాయ నమః. ఓం మేఘశ్యామలాయ నమః. ఓం తప్తకాంజలభూషణాయ నమః. ఓం కరివక్త్రాయ నమః. ఓం మహాకాయాయ నమః. ఓం నిర్విఘ్నాయ నమః. ఓం దైత్యమర్దనాయ నమః. ఓం విశుద్ధాత్మనే నమః. ఓం బ్రహ్మజ్ఞానపరాయణాయ నమః. ఓం సర్వశాస్త్రార్థతత్వజ్ఞాయ నమః. ఓం సర్వాభీష్టఫలప్రదాయ నమః. ఓం శ్రీమతే విశ్వక్సేనాయ నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి. పట్టాభిషేక మహోత్సవం ముందుగా విశ్వక్సేన ఆరాధన చేస్తున్నారు. విశ్వక్సేనుడు భగవంతుని యొక్క ఆంతరంగికంగా ఉండే విశ్వక్సేనుడు ప్రప్రథమంగా వైష్ణవ ఆగమములలో పూజింపదగినటువంటి మహత్తర శక్తి సంపన్నుడు. విశ్వక్ అన్ని దిక్కులకు సేనను పంపేటువంటి వాడు. భగవంతుడు వస్తున్నాడు అని చెప్పి అందరికీ భద్రత చేకూర్చి భగవద్ దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేసేటువంటి వాడు విశ్వక్సేనుడు అని చెప్పి అంటుంటారు. అందువల్ల విశ్వక్సేనుని యొక్క పూజ వైష్ణవ ఆగమాలలో సుప్రసిద్ధంగా మనకు గోచరిస్తూ ఉంటుందంతా కూడా. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యా పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. విశ్వక్సేనుడు సకల విఘ్నములు రాకుండా కాపాడతాడు అనేటువంటి ఉద్దేశం చేత ప్రప్రథమంగా విశ్వక్సేన పూజ చేస్తుంటారు. ఈ విశ్వక్సేనుడు భగవంతుని యొక్క ఆరాధనా కైంకర్యములు నిర్వహించేటువంటి మహానుభావుడు. రామభద్రుని యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో కూడా అటువంటి విఘ్నేశ్వర పూజకు బదులుగా శైవాగమైతే విఘ్నేశ్వర పూజ అంటుంటారు, వైష్ణవాగమాల్లో విశ్వక్సేనుణ్ణి పూజిస్తారు. కాబట్టి అటువంటి విశ్వక్సేనుణ్ణి చక్కగా పూజించి అర్ఘ్యం, పాద్యం, ఆచమనం, ఉపచారములన్నీ కూడా ఇచ్చేటువంటి దివ్య కార్యక్రమం మనమంతా కూడా జరుగుతుంది. ఎందుకంటే ఈయన యొక్క అనుగ్రహం కావాలి. ఇందాక మనం చూశాం. ఇప్పుడు ఆ కలశములను చక్కగా అలంకరించారు. 4 కలశములలో కూడా పవిత్రమైనటువంటి గంగోదకం పోసి దానిపైన నారికేళం పెట్టి ఆమ్రపల్లవులు అంటే చక్కటి మామిడాకులతో అలంకరించి దాన్ని వస్త్రప్రదం చేసి చక్కటి అలంకారాన్ని చేకూర్చారంతా కూడా. ఈ మంగళ జలముల చేతనే రామభద్రుడు అలంకరించబడతాడు, అభిషేకించబడతాడు. ఇవి మంగళ జలములంతా కూడా. అటువంటి మంగళ జలములకు సంబంధించినటువంటి కార్యక్రమాన్నంతా కూడా చేస్తున్నారు. ఒక పక్క దివ్య మంత్రములు, ఒక పక్క వింజామరలు, ఒక పక్క రామనాదములు, ఇటువంటి వాటన్నిటితో కూడా స్వామివారి యొక్క దివ్య కైంకర్యం అత్యద్భుతంగా జరుగుతుందంతా కూడా. ఎందుకంటే విశ్వక్సేనుడు తన యొక్క స్వామిని భద్రంగా చూసుకునేటువంటి వాడు. ఆయన ఖబర్దార్, ఎవరూ కూడా రాకూడదు ఇక్కడికి, స్వామివారు వస్తున్నారు అని చెప్పి చక్కగా మార్గనిర్దేశం చేసేటువంటి మహావ్యక్తి. ఆ మహావ్యక్తి ముందు నడుస్తుండగా స్వామివారు వస్తారు అని చెప్పి అంటుంటారు. విశ్వక్సేన పూజలో కూడా అంతరార్థమేమిటయ్యా అంటే సకల విఘ్నముల నుంచి కాపాడేటువంటి శక్తి కలిగినటువంటి వాడు విశ్వక్సేనుడు. ఈ విశ్వక్సేనుడు సూత్రవతి జయాసమేతుడు అని చెప్పి వైఖానసాగమని చెప్పేటువంటి మాట. అటువంటి ఆ మహానుభావుడు విశ్వక్సేనుడికి కూడా ఉపచారములన్నీ కూడా చేస్తుంటారు.
అటువంటి దివ్యోపచారముల చేత అర్చించబడుతున్నటువంటి విశ్వక్సేనుణ్ణి మనమంతా కూడా చూస్తున్నాం. అక్కడ దర్భల చేత అలంకరించబడినటువంటి వస్తువులన్నీ కూడా ఉన్నాయి. అదే విధంగా రామభద్రుని యొక్క దివ్య నామములంతా కూడా రాశారు. ఎందుకంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇంతటి మహత్తరమైనటువంటి శ్లోకం ఇంకెక్కడన్నా ఉంటుందా? పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పినటువంటి కమనీయ నామమంతా కూడా వరాననే, శ్రేష్టమైనటువంటి మోము కలిగినటువంటి దానా. శ్రీరామ అనేటువంటిది 3 సార్లు అంటే 1000 సార్లతో సమానమైనటువంటిది అని చెప్పి అంటుంటారు. ఈ వాక్యాన్నే కాశీలో కూడా పరమేశ్వరుడు చనిపోయినటువంటి వాళ్ళ యొక్క చెవులో చెబుతాడు అని చెప్పి అంటుంటారు. అంతటి శక్తి కలిగినటువంటిది మహామంత్రమంతా కూడా మాన్యులు, మహనీయులు, భక్తితత్పరులైనటువంటి గవర్నరు గారు సతీ సమేతంగా వచ్చి ఈ పట్టాభిషేకాన్ని తిలకిస్తున్నారు. మాన్య మంత్రులంతా కూడా ఇక్కడ కూర్చున్నారు. వీళ్ల యొక్క సమక్షంలో జరుగుతున్నటువంటి పట్టాభిషేక ప్రభను మనమంతా కూడా చూస్తున్నాం. రాముడు ధర్మం, లక్ష్మణుడు శ్రద్ధ, భరతుడు భక్తి, శత్రుఘ్నుడు శక్తి. ధర్మానికి అండ శ్రద్ధ, భక్తికి కవచం శక్తి. ఈ 2 జంటలలో మొదటిది సాధింపవలసిన కార్యం అసాధ్యమైనది. అందువల్లనే వారికి దైవ మంత్రశక్తులు కావాలి. వాటిని వారిరువురికి సంతరించి పెట్టిన మహర్షి విశ్వామిత్రుడు. కౌశిక యాగరక్షణ ఘట్టంలో రామలక్ష్మణులు భావి రాక్షస విజయ సాధనాలైన శస్త్రాస్త్రాలను, మంత్రశక్తులని సాధించడం గమనార్హం. పితృరాజ్య రక్షణైక వ్రతులైన భరత శత్రుఘ్నులకు శక్తియుక్తులకు అవసరం లేదు. రామభక్తియే వారి యొక్క శక్తి. ఎందుకంటే రామునిపై భక్తే వాడిని రక్షిస్తుంటుందంతా కూడా. రామాయణంలో రాముడు పుట్టింది మొదలు పట్టం కట్టుకున్నంత వరకు ఆయన సాధించింది దైవ కార్యం. ఆ తరువాత ఉత్తర రామాయణంలో ఆయన నిర్వహించింది దశరథ సంకల్పం. తండ్రి వలె రాముడు కూడా పుడమి నేరటానికి పుత్రుల్ని కాస్తా కన్నాడు. ఎందుకంటే ఈ పుడమిని పరిపాలించటం కోసం, ధర్మ రక్షణ కోసం, ప్రజలందర్నీ కన్నబిడ్డల వలె కాపాడటం కోసం ఆయన పట్టం కట్టుకున్నాడు. అదుగు పట్టాభిషేక సామగ్రి, ఇటుపక్క కిరీటం, అటుపక్క బంగారు యొక్క ఛత్రం, ఇటుపక్క దండం, ఇవన్నీ కూడా పట్టాభిషేక సమయంలో స్వామికి అలంకరిస్తారు. పట్టం కట్టుకోవటమంటే ఇవన్నీ కూడా రాజలాంఛనములతో ఆయన చక్కగా అలంకరించబడి ఆ కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు. అప్పుడు ఆయన పట్టాభిరాముడు అవుతాడు. ఎందుకంటే రాముడికి అనేక నామధేయాలున్నాయంతా కూడా. కోదండరాముడు అంటారు కోదండం పట్టుకున్నప్పుడు, పట్టాభిరాముడు అంటారు పట్టాభిషేకం చేసేటప్పుడు, కళ్యాణరాముడు అంటారు కళ్యాణం జరిగేటప్పుడు, ఇట్లా జానకిరాముడు అంటారు జానకితో కూర్చున్నప్పుడు. ఇట్లా అనేక నామధేయములతో వెలసినటువంటి స్వామిని మనమంతా కూడా చూస్తున్నాం. అటువంటి స్వామివారి యొక్క పట్టాభిషేకాన్ని దర్శిస్తున్నాం. అటువంటి స్వామి యొక్క అనుగ్రహం మనకందరికీ కూడా కలగాలి. శ్రీరామ రామ రామేతి. దీపం సందర్శయామి. ఓం మానోహ్యం సేజాతవేదోగామశ్వం పురుషం జగత్ అభిప్రదగ్న ఆగహి శ్రియా మా పరిపాదయ. ఓం ఉద్దీప్య స్వజాతవేదో పఠన్నిరృతిం మమ పశోగుశ్చమశ్యమావహ జీవనం చ దిశో దశ. శ్రీ పుండరీకాక్షాయ నమః, సుదర్శనాయ నమః. దీపం సందర్శయామి. రామదాస వరద గోవింద గోవింద. ధూపదీపాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః,
ఓం శ్రీకృష్ణాయ నమః నానావిధ పరిమళపత్రపుష్పాన్ని సమర్పయామి యథాభాగజా ఫలనివేదనం సమర్పయామి ప్రోక్ష్యాపరిషిత్యా నివేద్య ఓం దేవస్యత్వాదవిదు ప్రసవేభ్యాం ఊష్ణోహస్తాభ్యాం ప్రతిగృహ్ణామి మధ్య మధ్య ఉదకపానీయం సమర్పయామి ఉత్తరాపోషం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి తాంబూలం సమర్పయామి సువర్ణ దివ్యమంత్రపుష్ప నమస్కారాన్ సమర్పయామి. ఓం స్వామినః మనస్సమాధీయతా మనసస్మః ప్రసీదంతో భవంతః ప్రసన్నాః స్మః భగవద్వర్ణజ్ఞాత పుణ్యాహం వాజయిష్యే భగవద్వర్ణజ్ఞాత పుణ్యాహం వాజయిష్యే భగవద్వర్ణజ్ఞాత పుణ్యాహం వాజయిష్యే కర్మణ పుణ్యాహం భవంతో బ్రువంతు పట్టాభిషేక మహోత్సవ కర్మణ పుణ్యాహం భవంతో బ్రువంతు పట్టాభిషేక మహోత్సవ కర్మణ పుణ్యాహం భవంతో బ్రువంతు. ఓం యత్పుణ్య నక్షత్రం తద్భట్కుర్వేదోపవ్యశం యదా వై సూర్య ఉదేతి అద నక్షత్రం నయతి యావతి తత్ర సూర్యో గచ్ఛేతు యత్ర జగన్యం పశ్యేత్ తావతి కుర్వేత యత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కురుతే. కర్మణే స్వస్తి భవంతో బ్రువంతు కర్మణే స్వ పట్టాభిషేక మహోత్సవ కర్మణే స్వస్తి భవంతో బ్రువంతు కర్మణే స్వ పట్టాభిషేక మహోత్సవ కర్మణే స్వస్తి భవంతో బ్రువంతు. కర్మణే స్వ ఓం స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి న బృహస్పతిర్దధాతు అష్టౌ దేవా వసవः సోమ్యాసః చతస్ర దేవైరజరాశ్రవిష్టాః ते యజ్ఞం పాంతరజః పరస్తాతు సంవత్సరేణ మమృతగ్గు స్వస్తి. కర్మణ వృద్ధిం భవంతో బ్రువంతు కర్మణధ్యతా పట్టాభిషేక మహోత్సవ కర్మణ వృద్ధిం భవంతో బ్రువంతు కర్మణధ్యతా పట్టాభిషేక మహోత్సవ కర్మణ వృద్ధిం భవంతో బ్రువంతు. కర్మణధ్యతా ఓం వృద్ధ్యాస్మ హవ్యైర్నమసో వసద్య మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతంజీవేమ శరదः సవీరాः త్రీణి త్రీణి వై దేవానామృద్ధాని త్రీణి ఛందాగుంసి త్రీణి సవనాని త్రయ ఇమే లోకాః రర్ధ్యామేవ తద్వీర్య ఏషు లోకేషు ప్రతిష్టతే. భవంతో బ్రువంతు పితామూర్తి సమృద్ధి కలశమబ్లింగమంత్రైరవిమంత్ర్యా ఓం ఏన దేవాః పవిత్రేణ ఆత్మానం పునరేదుదా తేన సహస్రధారేణ పావమాన్యః పునంతు మా ప్రాజాపత్యం పవిత్రం శతోద్యామగం హిరణ్మయం తేన బ్రహ్మవిదో వయం పూరం బ్రహ్మ పునీమహే ఇంద్రస్వనేతే సహమా పునాదు సోమస్వస్యా వరుణः సమేత్య యమో రాజా ప్రమృణాభిః పునాదు మా జాతవేదా మోర్జయంత్యా పునాదు. ఆవాహిత పుండరీకాక్ష దేవతాభ్యో నమః శ్రీ సుదర్శనాయ నమః యథాస్థానం ప్రతిష్టాపయామి. విశ్వక్సేన పూజ పూర్తయిన తర్వాత పుణ్యాహజలేన పాత్రాంతరే అద పుణ్యాహజలేన పాత్రాంతరే అద శాంతిరస్తు తుష్టిరస్తు పుష్టిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు ధనధాన్య సమృద్ధిరస్తు. ఏ కార్యక్రమాన్ని ఏ వైదికమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించినా శ్రీ రఘురామ చారు తులసీదళదామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వార కబంద రాక్షస విరామ జగజ్జన కల్మషానవో తారకనామ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. కరుణా సముద్రుడైనటువంటి రామచంద్రమూర్తి పట్టాభిరాముడు కాబోయేటువంటి శుభ సమయం. భద్రాచలమంతా భక్తజన సందోహంతో కిటకిటలాడుతూ రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక మహోత్సవంలో విశ్వక్సేన ఆరాధన జరిగి అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాఖ్య అభ్యంతర శుచిహరి పుణ్యాహవచన కార్యక్రమాన్ని శాస్త్రీయంగా నిర్వహించారు పండితులు. ఆ పుణ్యాహవచ జలంతో మరి పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఆ స్థలశుద్ధి జరిగి ఆ ఆత్మశుద్ధి జరిగి స్వామివారి
స్వామివారి యొక్క పట్టాభిషేక మహోత్సవానికి సర్వము సిద్ధమైనటువంటిది. ఆ స్వామికి పట్టాభిషేక సమయంలో రామాయణంలో చెప్తారు, క్షురకర్మ చేయిస్తారు. రామచంద్రుడు సోదరులపై గల ప్రేమాతిశయము చేత వారు స్నానము చేయనిదే తాను స్నానము చేయుటకు అంగీకరించలేదుట. ముందుగా భరతునకు మంగళ స్నానం చేయించారు. రాముడు అభ్యంజనము స్వీకరించారు. చిత్రములైన మాల్యములు ధరించారు. అరుగో చూడండి, స్వామివారు అద్భుతమైన పుష్పమాలను ధరించి మనకు దర్శనమిస్తున్నారు. శరీరానికి చందనాది అనులేపనములు గావించుకున్నారు. మంచి విలువ కలిగినటువంటి వస్త్రములు ధరించారు. కాంతితో వెలుగుపోతున్నారు స్వామివారు. సీతమ్మను కౌసల్య, సుమిత్ర, కైకేయులు స్వయంగా మనోహరంగా పట్టాభిషేక సమయంలో అలంకరించినట్టుగా వాల్మీకి మహర్షి మనకు తెలియజేశారు. రాముని పట్టాభిషేకానికి జలము తేవటానికి సుగ్రీవుడు 4 బంగారు కలశములు తెప్పించారు. 4 వానరులకిచ్చారు. 4 సముద్రముల నుండి కలశముల నిండా జలము తెమ్మని ఆజ్ఞాపించారు. ఆ జాంబవంతుడు, హనుమంతుడు, వేగదర్శి, ఋషభుడు అనే 4 గరుడునితో సమానమైన వేగము కలవారై ఆకాశానికి ఎగిరి 500 నదులలోని జలాన్ని కలశములతో తెచ్చారట. వానర శ్రేష్ఠుల చేత 500 నదుల నుండి 4 సముద్రముల నుంచి కూడా జలము తీసుకొని రాబడ్డది. అలాగే ఈ రోజు కూడా భద్రాచల దివ్యక్షేత్రంలో అటువంటి సాంప్రదాయాన్ని అనుసరించి సర్వ పవిత్రమైనటువంటి నదులు తెప్పించి స్వామివారికి పట్టాభిషేకం జరగబోతున్నారు. స్వామివారు ఎలా ఉన్నారో చెప్పారు మన తుమ్ము నృసింహదాసు గారు. భద్రాద్రి ఆలయానికి ఎంతో సేవ చేసినటువంటి మహానుభావుడు. దొరవలే కూరుచున్నాడు భద్రగిరినాథుడితడేమో చూడు, కాంచన చేలము కనక కిరీటము లాంఛనములు గల లక్ష్మణాగ్రజుడీడే, దొరవలే కూరుచున్నాడు భద్రగిరినాథుడితడేమో చూడు. మెరుపైన చామంతి విరుల దండలు చాలా మురియుచు ధరించి ముదిత సీతను కూడి, దొరవలే కూరుచున్నాడు భద్రగిరినాథుడితడేమో చూడు. రామో విగ్రహవాన్ ధర్మ. పట్టాభిషిక్తుడైనటువంటి రాముడు రాజ్యాన్ని ఎంతో సక్రమంగా దేదీప్యమానంగా రామరాజ్యమని ప్రజలు కలలుగనేటట్టుగా రాజ్య పరిపాలన చేశారు. ఈ పట్టాభిషేక మహోత్సవం వల్ల మనము కూడా రామరాజ్యము కావాలని కోరుకుంటూ ప్రజలందరూ కూడా ఐకమత్యంగా ఉండి అన్నదమ్ముల్లాగా పాడి పంటలతో వెలసిల్లేటట్టుగా స్వామి యొక్క కటాక్షం కలగటానికే ఈ పట్టాభిషేక మహోత్సవం. వశిష్ఠుల వారు బ్రాహ్మణులతో కలిసి సీతమ్మతో కూడా శ్రీరామచంద్రుని రత్నమయమైన పీఠంలో కూర్చుండబెట్టారు. వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, గౌతముడు, విజయుడు అను 8 మంది అష్టవస్తువులు అంటారు. ఇంద్రునికి అభిషేకం చేసినట్టుగా శ్రీరామచంద్రునికి అభిషేకం చేయబోతున్నారు. ఆ దృశ్యాన్ని మనం కన్నుల పండుగగా చూడబోతున్నాం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అంటారు. అటువంటి రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక మహోత్సవాన్ని భద్రాచల క్షేత్రంలో అత్యంత వైభవంగా మనం దర్శిస్తున్నాం. మీరందరూ కూడా స్వామివారి యొక్క కరుణ శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష కాబట్టి రామనామము రామనామము రమ్యమైనది రామనామం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామస్మి కరిష్యామి. కోటి రామకృష్ణమాచార్య శర్మాణం ఆచార్యం త్వామహం వృణే వృతోస్మి కరిష్యామి. కౌశికగోత్రోద్భవం సీతారామానుజాచార్య శర్మాణం కాశ్యపరూపిణం త్వామహం వృణే వృతోస్మి కరిష్యామి. పుణ్యాహవాచనం అయిన తర్వాత ఈ పట్టాభిషేకం నిర్వహించడానికి ఆత్రేయగోత్రోద్భవం కోటి శ్రీమన్నారాయణాచార్య శర్మాణం కాత్యాయన రూపిణం త్వామహం వృణే వృతోస్మి కరిష్యామి. కౌశికగోత్రోద్భవం మురళీకృష్ణమాచార్య శర్మాణం సుయజ్ఞం త్వామహం వృణే వృతోస్మి కరిష్యామి.
కౌచికసగోత్రోద్భవం అమరవాదిమసూదనాచార్యధర్మాణం గౌతమస్వరూపిణం త్వామహం వృణే వృధోస్తి కరిష్యామి. విజయరూపిణం విజయమహర్షిరూపిణం శ్రవణకుమారాచార్యధర్మాణం మృత్యుజం త్వామహం వృణే వృధోస్మి కరిష్యామి. శ్రీరామచంద్రమూర్తి గోత్రోద్భవం ప్రవర్జన వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు పట్టాభిషేక మహోత్సవంలో వీరంతా ఋత్విగ్వరేణ్యులుగా ఉన్నారు అనేటువంటి ఉద్దేశం చేత వస్త్రలాంఛనంతో సత్కరిస్తూ పట్టాభిషేకాన్ని మీరు నిర్వహించండి అని చెప్పి అక్కడ చక్కటి లాంఛనయుక్తంగా వాళ్ళను గౌరవించడం సత్సాంప్రదాయం. ఆ సత్సాంప్రదాయం ప్రకారం పండిత గౌరవం అయిపోగానే తరువాత జరిగేటువంటి మహత్తర కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం. ఇది రామపట్టాభిషేకం. ఇందాక పెద్దలు మనవి చేసినట్టుగా అనేక మంది ఎవరు రామునికి సేవకులు ఎవరయ్యా అంటే మానవులు కాదు వీళ్ళంతా కూడా. అందుకే ఒక మహాకవి రాశాడు, నిలకడలేని అలకోతి మూకతో కడలిపై వారధి కట్టించినావు. మానవులతో కాదు, నిలకడలేనటువంటి కోతులతో వారధి కట్టించినటువంటి గొప్పతనం నీదయ్యా, సామాన్యం కాదు అని చెప్పి అంటుంటాడు. రామభద్రుని యొక్క దీక్షే అటువంటిది. ఎందుకని? అనేక గుణములు కలిగినటువంటి వాడు మహానుభావుడు. నారదుడు వాల్మీకి మహర్షి చెప్పినటువంటి విధంగా తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని పుంగవం. వాల్మీకి మహర్షి జిజ్ఞాసతో ప్రశ్నిస్తే అప్పుడు కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్. అదుగో చూడండి, బంగారు పాదుకలు రామభద్రుడు పట్టాభిషేక సమయాన వేసుకునేటువంటి బంగారు పాదుకలను మనం దర్శిస్తున్నాం. అదుగో కిరీటం, అదుగో ఛత్రం, అదుగో దండం, అదుగో ఆ నందకం అంటే ఖడ్గం, అదుగో రకరకాలైనటువంటి ఈ పుష్ప సమన్వితమైనటువంటి వస్తువులన్నీ కూడా ఉన్నాయి. ముత్యాల మాలలున్నాయి, రతనాల మాలలున్నాయి, అన్నీ కూడా. ఇవన్నీ కూడా రాముడు అలంకరించుకోబోతున్నాడంతా కూడా. గుణసమన్వితుడైనటువంటి రామునికి జరిగేటువంటి మహాపట్టాభిషేకం అంతా కూడా. చారిత్ర్యేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శినః. ఇవన్నీ కూడా విద్వాంసుడు అతడే, ప్రియదర్శనుడు అతడే, అందర్నీ పరిపాలించేటువంటి వాడు అతడే, సామాన్యుడైనటువంటి వాడు కాదు. రాముని యొక్క గుణములు ఒకటి కాదు, అనేకమైనటువంటి గుణములు కలిగినటువంటి రామభద్రుడి అంతా కూడా. బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మి శ్రీమాన్ శత్రునివర్హణః విపులాంసో మహాబాహు కంబుగ్రీవో మహాహను. నారదుడు చెబుతున్నాడు, ఈ శ్రీరామచంద్రుడు ఎటువంటి వాడో, ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైస్సుతః నియతాత్మా మహావీర్యో జ్యుతిమాన్ ధృతిమాన్ వసీ. ఇక్ష్వాకు వంశం మిక్కిలి ప్రసిద్ధిగాంచినటువంటిది. లోకోత్తర పురుషుడైనటువంటి శ్రీరాముడంద అవతరించి ఎంతో ప్రసిద్ధుడయ్యాడు. అతడు మనోనిగ్రహం కలిగిన వాడు, గొప్ప పరాక్రమవంతుడు, మహాతేజస్వి, ధైర్యశాలి, జితేంద్రియుడు, ప్రతిభామూర్తి, నీతిశాస్త్ర కోవిదుడు, చిరునవ్వుతో మితముగా మాట్లాడటంలో నేర్పర్యం కలిగినటువంటి వాడు, బుద్ధిమంతుడు, నీతిమంతుడు, మాట్లాడగలిగిన వాడు, శత్రువులను నిర్జించగలిగినటువంటి వాడు, విపులమైన బాహువులు కలిగినటువంటి వాడు, కంబుగ్రీవం శంఖము వంటి గ్రీవం కలిగినటువంటి వాడు, మెడగలిగినటువంటి వాడు, మహాహనుహు శక్తి కలిగినటువంటి దవడలు కలిగినటువంటి వాడు. ఇటువంటివన్నీ కూడా రామభద్రునికి చెప్పేటువంటి విశేషాలు. రామపట్టాభిషేకంలో కూడా అవే మనం చూస్తున్నాం. రాముడు ఎప్పుడైతే నందిగ్రామం చేరుకున్నాడో అప్పుడు భరతుడు రాముడితో అన్నాడు, శిరస్యంజలిమాథాయ కైకేయానందవర్ధనః బభాషే భరతో జ్యేష్టం రామం సత్యపరాక్రమం. కైకేయీసుతుడైన భరతుడు వినయముతో అంజలి ఘటించి సత్యపరాక్రముడైనటువంటి తన అన్నతో ఈ విధంగా మాట్లాడు.
ఆర్యా, మా తల్లి కైకేయీదేవి తృప్తికై నీవు వనవాస దీక్షను స్వీకరించావు. పూజితా మామికా మాత దత్తం రాజ్యం ఇదం మమ తద్దదామి పునస్తుభ్యం యథాత్వం అదదామమా. చిత్రకూటమున ఈ రాజ్యపాలన న్యాసముగాను నాకు అర్పించావు. దానినిప్పుడు యథాస్థితిలో నీకు అర్పిస్తున్నాను రామభద్ర. తురమేకాకినాన్యస్తం వృషభేణ బలీయస కిశోరవద్గురుం భారం నవోఢుం అహముత్సహే. బలీయమైనటువంటి వృషభము ఎంతటి భారమునైనను ఒంటరిగానే మోయగలదు, కాని ఒక దూడ ఆ భారమును మోయజాలదు. అట్లే ఇంతటి మహారాజ్య పాలనా భారమును వహించుటకు నేను అశక్తుడనయ్యా. తీవ్రమైన జలప్రవాహ వేగమునకు దెబ్బతిరిన ఆనకట్టను సరిచేయకుండా జలప్రవాహాన్ని ఆపలేం కదా. అదేవిధంగా రాజ్యమునందు ఏర్పడేటువంటి ఛిద్రములను అదుపు చేయులతో ఆ రాజ్యము సురక్షితము కాదు అని నేను భావిస్తున్నాను. ఓ రామచంద్ర, వారివేగేన మహత ఛిన్న సేతురివక్కరన్ దుర్బంధనమిదం మన్యే రాజ్యం చిత్రం అసంవృతం. అటువంటి మహారాజ్య పరిపాలనను స్వీకరించాలి అని చెప్పి పట్టాభిషేకానికి ముందు భరతుడు పలికినటువంటి మహత్తరమైనటువంటి వాక్యాలు. ఎందుకయ్యా ఇవన్నీ ఎందుకయ్యా అంటే, భరతుడు వినయం కలిగినవాడు. అందుకనే భరతుడిని గురించి రామభద్రుడు అంటాడు, భరతో భ్రాతృవత్సల. భరతుడంటే తనకెంతో ఇష్టము అంటాడు. ఇందాక పెద్దలు చెప్పినటువంటి విధంగా దొరలాగా కూర్చున్నాడు స్వామి. శంఖచక్రములతో, సువర్ణ యజ్ఞోపవీతములతో, పతకములతో, మణులతో, మాణిక్యములతో విలసిల్లుతున్నటువంటి సీతాలక్ష్మణ రామచంద్రస్వామిని మనం చూస్తున్నాం. మనం ఒక్కటి గమనించాలి, రాముడు ఎప్పుడూ ఒక్కడే ఉండడు. రామునితో పాటు సీతాదేవి, లక్ష్మణుడు ఉంటారంతా కూడా. అటువంటి ముగ్గురికి జరుగుతున్నటువంటి మహాపట్టాభిషేకం. ఇది ఒక గోడపైన లిఖించినటువంటి కుడ్య చిత్రం. ఆ చిత్రాన్ని మనం చూస్తున్నామంతా కూడా. భద్రాచల క్షేత్రంలో కళ్యాణ మండపంలో ఉండేటువంటి ఒక మహత్తర చిత్రం. మనం ప్రత్యక్షంగా వెళ్లి దాన్ని చూడలేం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి యొక్క పుణ్యంతో ఇంత దగ్గరగా బ్రహ్మాండంగా చూస్తున్నాం ఈ కుడ్య చిత్రాన్ని, అంటే లిఖించబడినటువంటి చిత్రాన్ని. అదుగో మహానుభావులు భక్తులై ఉంటారు. అదుగో రామభద్రుని యొక్క దివ్య కళ్యాణ ప్రభను మనం వీక్షిస్తున్నామంతా కూడా. అటగే యథాచ ఆరోపితో వృక్షో జాతశ్చంతర్నివేశనే మహాంశ సూదురారోహో మహాస్కంధ ప్రసాకవతూ. ఓ మహాభాగా, ఓ రామా, ఒక మహానుభావుడు తన ఇంటి పెరటలో ఒక మొక్కను నాటాడు. అది పెరిగి పెద్దదై ఒక మహావృక్షమైంది. ఎవ్వరూ పైకి ఎక్కలేనంతగా అది ఏపుగా పెరిగింది. దాని బోధులావుగా ఎత్తిగా ఎదిగింది. దాని కొమ్మలు శాఖోపశాఖలై దూరతీరములకు వ్యాపించింది. క్రమంగా అది చక్కని పువ్వులతో విరాజిల్లింది. ఆ వృక్షము ఎట్టి ఫలములను ఇయ్యకుండా శిథిలమైనతో ఆ సజ్జనుని యొక్క లక్ష్యము దెబ్బతినట్లే కదా. స్వామి, వృక్షముతో పోల్చి చెప్పిన ఈ విషయమును, దీని ఆంతర్యమును నీవు గమనించే ఉంటావు. మన తండ్రి అయిన దశరథ మహారాజు సంతానము కొరకు ఎంతో తపనపడి పుత్రకామేష్టి మొదలగు యాగమును చేసి ఆచరించి మహానుభావుడైనటువంటి నిన్ను పుత్రునిగా పొందాడు. ఏషోపమా మహాబాహో త్వదర్థం వేత్తుమర్హసి యజ్ఞస్మాన్ మనుజేంద్ర త్వన్ భక్తాన్ భృత్యాం నశాతిహా. కనుక తండ్రి యొక్క ఆజ్ఞను పాటించినటువంటి వాడివై పితృవాక్య పరిపాలనానుసారంగా ఎన్ని సంవత్సరములు అడవిలో ఉన్నావు. ఇప్పుడు రాజ్యాధికారమును స్వీకరించి ప్రజలకు సుఖశాంతి ఫలములను అందజేసినతో దశరథ మహారాజు యొక్క కలలన్నీ కూడా శుభప్రదమవుతాయి. కావున ప్రభు, జగదధ్యా అభిషిక్తం త్వాం అనుపశ్యతు సర్వతః ప్రతపంతమివాదిత్యం మధ్యాహ్నే దీప్తతేజసం. ఈ రాజ్యమునకు పట్టాభిషిక్తుడవై నీ భక్తులను భృత్యులను అయినటువంటి మమ్ము పాలింపవయ్యా. నీ పట్టాభిషేక మహోత్సవమును చూసి జగత్తంతా సంతోషిస్తుంది. మధ్యాహ్న సమయాన మహాతేజస్సుతో దుర్నిరీక్షమైన కిరణములు విరజిమ్ముతున్నటువంటి సూర్యునిలాగా శత్రుభయంకరంగా బలపరాక్రములు ప్రకటించుకున్న నిన్ను చూసి ప్రజలంతా కూడా నిబ్బరంగా ఉంటారు.
అందువల్ల ఓ రామచంద్ర, ఈ రాజ్యమును పాలించడానికి, ఈ రాజ్యమును రక్షించడానికి, ప్రజలంతా సుఖముగా ఉంట కోసం, ధర్మరక్షణ కోసం ఇన్నాళ్ళు నీ యొక్క అనుగ్రహంతో నేను రాజ్యాన్ని కాస్త నేను నిర్వహించాను. ఇక నుంచి నా వల్ల కాదు కాబట్టి రామభద్ర రాజ్యాన్ని స్వీకరించవలసింది అని చెప్పి భరతుడు పలికేటువంటి ఈ మాటలు కాస్త కలియుగంలో అన్నదమ్ముల యొక్క మధ్య ఎంత గొప్పతనముందో కూడా మనం గ్రహించవచ్చు. తల్లి కాస్త రాజ్యాన్ని కోరుకుంటే అన్న యొక్క క్షేమాన్ని కోరి అన్నయే రాజ్యం మేలాలి అనేటువంటి అభిప్రాయానికి వచ్చాడు భరతుడు. అంటే దీని ద్వారా భరతుడు ఎంత సత్తముడో, భరతుడు ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతుంది. అదుగో మరొక దాసానుదాసుడు ఎవరు? ఆంజనేయ స్వామి. ఆ ఆంజనేయ స్వామిని మనం దర్శిస్తున్నాం. ఇది దాసభక్తి. దాసభక్తికి సంకేతమైనటువంటి వాడు హనుమత్ ప్రభువు. ఆయన్ని మనం చూడాలి. బలపరాక్రమ సంపన్నతో కూడుకున్నటువంటి వాడైనా హనుమంత, గుణవంత, బలవంత, తేజోవంత హనుమంత, నీ ముందు మేమెంత. ఒక మహానుభావుడు అంటాడు. అటువంటి హనుమత్ ప్రభువు నీకు అండగా ఉన్నాడు. ఆ మహాతల్లి చక్కగా మహాలక్ష్మీ స్వరూపిణీయమంతా కూడా నెలకొని ఉంది. ఇటుపక్క తమ్ముడు లక్ష్మణుడు నీకంతా కూడా ఉన్నాడు. నీవు పట్టాభిషిక్తుడవై రాజ్యాన్ని ఏలాలి. అందుకని తూర్య సంఘాత నిర్ఘోషై కాంచీనూపుర నిస్వనై మధురైర్గీత శబ్దశ్చ ప్రతిబుధ్యస్వ రాఘవా. స్వామి, నీవు పట్టాభిషిక్తుడవై సకల రాజ్య భోగములు అనుభవించు. అనుదిన తూర్యాది వివిధ వాద్యముల మధురధ్వనులతో, నృత్యములు వనరించేటువంటి యువతులు ధరించిన కటిభూషణముల యొక్క చిరుగజ్జల సవ్వడులతో, వారి కాలి అందెల రవడులతో, మనోహరమైన గీతాలాపములతో నీవు నిద్ర నుంచి మేల్కొనాలి మహానుభావ. యావదావర్తతే చక్రం పట్టాభిషేక మహోత్సవాఖ్యే కర్మణి మండలత్రయార్చనం కరిష్యేత్ సంకల్ప్య భూమిర్భూమ్నేతి మంత్రేణ భూమిం సంప్రార్థ్య ఓం భూమిర్భూమ్నాద్యోర్వరిణాంతరిక్షం మహిత్వా ఉపస్థేతే దేవ్యదిదేక్యమన్నాదమన్నాధ్యాయాదధే గంధద్వారేతి మంత్రేణ ఆగోమయేనోపలిప్యజా ఓం గంధద్వారాంధ్రాధరిషాదిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం త్వామోపక్వయే శ్రియం నమస్కృత్వా అతిదేశికః ఓం మూర్ధానం దిగోరతిం పృథివ్యాశ్వానరమృతాయ జాతమగ్నిం కవిం సంప్రాజనానామాసన్నావాత్రం జనయంత దేవా. ఆకలశేష్వితి నవకలశాన్ సంస్థాప్య ఓం ఆకలశేషు ధావతి పవిత్రే పరిశిష్యతే ఉక్తైర్యజ్ఞేషు కథతే. ప్రాక్కలశే ప్రాక్ సముద్రోదక జలమాపూర్య ఋగ్వేద మంత్రేణాభిమంత్ర్య ఓం అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమూర్తిజం హోదారం రత్నదాతామం. హరి ఓం దక్షిణ దిగ్భాగే తస్మిన్ కలశే ఓం వాసుదేవాయ నమః వాసుదేవమావాహయామి. దక్షిణ దిగ్భాగే దక్షిణ సముద్రోదకలశం సంస్థాప్య ఓం ఈశేత్వర్జేతా భాయవస్థో భాయవస్థ దేవోవస్థ వితా ప్రార్పయతు శ్రేష్ఠతమాయ కర్మణే. తస్మిన్ కలశ మధ్యే ఓం సంకర్షణాయ నమః సంకర్షణమావాహయామి. పశ్చిమ దిగ్భాగే పశ్చిమ సముద్రోదక కలశం సంస్థాప్య ఓం అగ్నాయాహి వీతయే గృహాణో అవ్యదాతయే నిహోదాసత్స్య పరీషి. హరి ఓం తస్మిన్ కలశ మధ్యే ఓం పం ప్రద్యుమ్నాయ నమః ప్రద్యుమ్నమావాహయామి. ఉత్తర దిగ్భాగే ఉత్తర సముద్రోదక కలశం సంస్థాప్య ఓం షన్నో దేవీరభిష్టాయ ఆపో భవంతు భీతయే శ్రీయోరభిశ్రావంతు నః. తస్మిన్ ఓం అనిరుద్ధాయ నమః అనిరుద్ధమావాహయామి. తతః ఆగ్నేయాదికోణేషు ఓం గంగానదీమావాహయామి. ఓం గంగాయై నమః ఆవాహయామి. పురుషమావాహయామి. ఓం కృష్ణ గంగే యమునే సరస్వతి సుదృష్టోవగం శతధా పరిష్టిజా అశక్యయా పరుత్వృధే వితస్తయాత్యే గేయే సుహత్యా సుశోమయా. నైరుతికోణే కృష్ణానదీమావాహయామి. సీతే సరితో యత్ర ఆవాహయామి. ప్లుతా సోదిమముత్పాతంతి
అమృతత్వం భాజంతే వారుణ దిగ్భాగే గోదావరి నదీ తీర్థమావాహయామి ఇదం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణాపాపః పశవాపోర్ణపాపో మృడపాపः సంప్రాడాపో విరాడాపः స్వరాడాపశ్చందాగుశ్చాపో జ్యోతిగుశ్చాపో యజోగుశ్చాపः సత్యమాపः సర్వా దేవత ఆపో భోర్భవः సువరాభోజే కావేరీ నదీమావాహయామి ఈశాన కలిసే కావేరీ నదీమావాహయామి అనంతాయ నమః అనంతమావాహయామి కశ్యపోయాస్తుంద్రః అగ్నియాగర్భం దధిరే విరూపాస్తానాపశ్యకుస్యోనాభవంతు మధ్యమ కలిసే పంచాశత్ నదీ తీర్థమావాహయామి గంగే చ కృష్ణే యమునే సరస్వతి గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యోజనేస్మిన్ సన్నిధిం కురు తస్మిన్ కలశ మధ్యే ఓం పద్మాయే నమః ఇతి పద్మపీఠం ధ్యాత్వా తత్పద్మకర్ణికాయాం భద్రాచల శ్రీ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్నానవత్సమేధ శ్రీ భద్రాచల శ్రీ రామచంద్రస్వామినమావాహయామి ఓం వామాదండం కరే చక్రం జోద్వకరేణ బాహుయుగలే సంజం ధరం దక్షిణోదండం కరే చక్రం జోద్వకరేణ బాహుయుగలే సంజం ధరం దక్షిణే బిభ్రాణంజలజాతభత్రణైనం భద్రాచమూర్ధ్నే స్థితం కేయూరాదివిభూషితం రఘుపతిం సౌమిత్రయుక్తం భజే ధ్యాయే భద్రాద్రివైకుంఠరామం సీతారమాన్వితం శంఖచక్రధనుర్బాణధరం సౌమిత్రిసేవితం మంత్రన్యాసాదిపూర్వకం ఆరాధనం కరిష్యే ఓం ఓం హృదయాయ నమః ఓం నమః తులసే స్వాహ ఓం నారాయణాయ శిఖాయుజుడు ఓం ఓం కవచాయ నమః నేత్రాభ్యాం వజుడు ఓం నారాయణాయ అస్త్రాయ వడు కిరీటాకుండలావనమాల శ్రీవత్సకౌస్తుభ శంఖచక్ర గదా పద్మపాదాగ్రే గరుడముద్రాం ప్రదర్శ్య సకలోపచార పూజాన్ నమస్కారాన్ సమర్పయామి కలశంలో మంటపాల్లో చేయవలసినటువంటి ఆవాహనలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వానర శ్రేష్ఠుల చేత 500 నదుల నుండి 4 సముద్రముల నుండి జలము తీసుకుని రాబడినట్టుగా వాల్మీకి మహర్షి మనకు రామాయణంలో పట్టాభిషేక విశేషాలు తెలియజేశారు. అలాగే మన దేవస్థానంలో కూడా భద్రాచల దేవస్థానం వారు అనేక నదుల నుంచి నీళ్లు తీసుకుని వచ్చి ఆ జలమును చక్కగా వేదమంత్రముల చేత సంప్రోక్షణ చేసి పట్టాభిషేక మహోత్సవానికి తగినటువంటి అన్ని ఏర్పాట్లు చేసి రాముడు రాజు కావాలి, రాముడే పట్టాభిషేకం కావాలి అని భక్తులందరూ కూడా ప్రజలందరూ కూడా కోరుతున్నారు. అటువంటి రామోయం రామోయంని రామచంద్రమూర్తి వస్తుంటే ప్రజలందరూ కూడా ఆనంద డోలికల్లో తేలియాడారు. రాముడు పట్టాభిషిక్తుడు కావాలి. ఇందాక హయగ్రీవాచార్య వారు చెప్పినట్టుగా ఆయన కళ్యాణరాముడైనారు, మరి ఆయన పట్టాభిరాముడు కాబోతున్నారు. పట్టాభిరాముడైనటువంటి రాముని యొక్క దర్శనము సకల పాపములు కూడా పోగొడుతుంది. ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండటానికి, పాడి పంటలతో మన భారతదేశం వర్ధిల్లటానికి ఆ పట్టాభిషేకం జరగాలి. రామ కోదండ రామ రామ కళ్యాణ రామ 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 రామ నామమే మేలు రామ చింతనే చాలు రామ నీవు నన్నేలు రామ రాయడే చాలు రామ నీకొక్క మాట రామ నాకొక్క మూట రామ నీ పాటే పాట రామ నీ బాటే బాట రామ రామ కోదండ రామ కళ్యాణ రామ పట్టాభిరామ అని భద్రాచల క్షేత్రంలో భక్తులందరూ కూడా రామనామముతో పులకరించిపోతున్నారు.
రామయేవ పరం బ్రహ్మ రామయేవ పరం తపః శ్రీరామో బ్రహ్మతారకం ఉపనిషత్తులు చెప్తున్నాయి. రా అనేటువంటి ఒక అక్షరం చాలట పాపములు పటాపంచలు చేస్తుంది. మా కవాటమై ఢీకునున్నారు రామదాసు గారు. అలాగే తూమును నృసింహదాసు గారు మానవ జీవితంలో రామనామం పలకబోతే పుట్టగానే సెలవ, నరుడై పుట్టగానే సెలవ, పుట్టు చావు లేని గుట్టు తెలిసి ఆ హరిని గట్టిగా మదిలోన కట్టివేయని వాడు పుట్టగానే సెలవ. ఇప్పుడు రామనామం చెప్పకపోతే ఈ పట్టాభిషేక మహోత్సవాన్ని చూస్తూ రామా రామా రామాని పలకపోతే చివరికి బాధపడాలి. రామ రామాయణనైతి రాజసాము విడనైతి ప్రేమతో శ్రీభద్రాద్రి ధాము కననైతి రామ రామ అననైతిని. దినము 8 జాముల ఒక్క గడియ అయిన మనమున రాముని మహిమ వర్ణించి ఘనుల సంగతి కూడి కాలము గడుపక దినములు వ్యర్థముగా తిరిగి తిని గాని రామరామాని అనకపోతుంది కదా అని పరితాపపడాలి. అటువంటి పరితాపం లేకుండా ఈ భద్రాచల క్షేత్రంలో అత్యంత వైభవంగా మనందరం కూడా రామనామ సంకీర్తనలు చేస్తూ స్వామివారి పట్టాభిషేక మహోత్సవంలో స్వామివారి చక్కగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పట్టాభిషేకానికి తగిన వాడైన రామచంద్రుడు పట్టాభిషిక్తుడు కాగా భూమి సస్యవంతమై ఉంటుందిట, వృక్షములు ఫలవంతములవుతాయి, పుష్పములు సువాసనలు గుబాళిస్తాయి. పట్టాభిషేక ముహూర్తంలో శ్రీరాముడు అనేక మంది బ్రాహ్మణులకు 1,00,000 గోవులు దానం చేయబోతున్నారు. అటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ సమయంలో రామచంద్రమూర్తిని దేవతలందరూ కూడా సంకీర్తన చేస్తూ కలిలో మానవులు తరించాలి అంటే భగవన్నామ సంకీర్తన కంటే మార్గమే లేదు. హరేర్నామ హరేర్నామ హరే నామైవ కేవలం కలౌ నాస్త్యేవ 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 గతిరన్యథాని. ధర్మస్వరూపుడు రామో విగ్రహవాన్ ధర్మ అని మారీచుని ద్వారా వాల్మీకి మహర్షి అనిపించారు. అలాగే సీతమ్మ యొక్క గొప్పతనం ఆమె ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ. నమస్కారము చేస్తేనే చాలు, 2 చేతులు జోడిస్తేనే చాలు ఆ సీతమ్మ యొక్క కటాక్షం కలుగుతుంది. అలాగే ఇంత ఆనందానికి కారకుడైనటువంటి ఆంజనేయ స్వామి వారు రాముల సముద్రాన్ని అవలీలగా దాటి వెళ్లి రామునికి సీతమ్మ యొక్క క్షేమవార్తలు చెప్పి ఎంతో ఆనందాన్ని కలిగించినటువంటి మహానుభావుడు. రామాయణ మహామాలా రత్నమ ఆంజనేయ స్వామి వారు. మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. స్వామి అందుకోండి తర్వాత ఘట్టాన్ని. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీమన్ రామచంద్రాయ. నిన్న కళ్యాణాద్భుత గాత్రుడై కమనీయంగా చక్కగా కళ్యాణ వేషంలో దర్శనమిచ్చినటువంటి స్వామి ఈరోజు పట్టాభిషేక రాముడై పట్టాభిరాముడై కనువిందు చేస్తున్నాడు. ఇప్పుడు మనం గమనించాం, 4 సముద్రముల నుంచి తెచ్చినటువంటి జలములను 4 కలశములలో చక్కగా ఉంచారంతా కూడా. అది బంగారు కలశములలో ఉంచి వాటికి ఆవాహన చేసి 500 నదులు మొత్తం కూడా, అంటే 500 నదుల నుంచి కూడా జలం తెప్పించాడు. ఎవరయ్యా అంటే సుగ్రీవుడు. ఎందుకని? రామ మంత్ర విధానం తెలిసినటువంటి మహానుభావుడు. జపతు జపతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం జనన మరణ ఖేద క్లేశ విచ్ఛేద మంత్రం సకల నియమ మంత్రం సర్వశాస్త్రైక మంత్రం రఘుపతి నిజ మంత్రం రామ రామేతి మంత్రం. రామమంత్రాన్ని చదవమని చెప్పి అన్నారు ఇప్పుడే మన విశ్వనాథ శర్మ గారు. రామనామంలో ఎంత గొప్పతనముందో తెలిసినటువంటి వాడు మాత్రమే రామనామాన్ని లిఖించగలుగుతాడు, రామనామాన్ని జపించగలుగుతాడు, రామనామాన్ని పాడగలుగుతాడు. మిగతా వాళ్ళకి ఆ తత్వమర్థం కాదు అంతా కూడా. ఇప్పుడు ఆ 4 కలశములలో కూడా 4 సముద్ర జలాలు 500 నదులను తెప్పించాడు. ఎవరికి? భరతుడు ఆగ్రహిస్తే సుగ్రీవుడు వానరులందరినీ కూడా పప్పించి తెప్పించాడంతా కూడా. ఇది మహాపట్టాభిషేకం, సామాన్యమైనటువంటిదంతా కూడా కాదు. ఈ పట్టాభిషేకం రాముడికి మాత్రమే జరిగేటువంటిది కాని ఇంకెవరికీ కూడా కాదు. ఇందాక మనం అనుకున్నటువంటి విధంగా భరతుడు రాముడితో చెప్పేటువంటి ఒక వాక్యాన్ని మనం ఆలకించాలి. యావదా వర్తతే చక్రం యావతీ చ వసుంధరా తావత్వామిహ సర్వస్య స్వామిత్వం అనువర్తయా. ఇంతకాలం రాజ్యాన్ని పరిపాలించినటువంటి భరతుడు
తనకే పాలించాలి అనేటువంటి అభిప్రాయం ఏమాత్రం లేనటువంటి విధంగా స్వామితో చెబుతున్నాడు. స్వామి, నీవు పట్టాభిషిక్తుడవై సకల రాజ్యభోగములు అనుభవించు. అనుదిన తూర్యాది వివిధ వాద్య మధురధ్వనులతో చక్కగా నీవు గీతాలాపములతో నీవు నిద్ర నుంచి మేల్కొని జ్యోతిశ్చక్రము తిరుగుతున్నంత వరకు, ఆచంద్రార్కముగా ఈ భూమండలము ఉన్నంత వరకు నీవే ఈ లోకానికి ప్రభువు అన్నారు. భరతస్య వచశ్రుత్వా రామః పరపురంజయః తదేతి ప్రతిజగ్రాహ నిషదా సాధనే శుభే. ఎప్పుడైతే అతని యొక్క మాటను పాటించి రాముడు తప్పకుండా రాజ్యాన్ని పరిపాలిస్తా అన్నాడు. తతః శత్రుఘ్నవచనాత్ నిపుణాః శ్మశ్రువర్ధకాః సుఖహస్తాః సుశీఘ్రాశ్చ రాఘవం పర్యుపాసత. తరువాత శ్రీరామునికి భరతుడు, శత్రుఘ్నుడు వీళ్ళంతా కూడా ఇంకా పట్టాభిషేక సమయాన కావలసినటువంటి క్షురకర్మలన్నింటినీ కూడా చక్కగా చేయించారు. ఇందాక మరి ఆ రకరకాలైనటువంటి జలములను తెచ్చినటువంటి వాళ్ళెవరండి? సుగ్రీవుని యొక్క ఆజ్ఞతో తెచ్చారు. ఇందాక మనవి చేశారు. వాళ్ళంతా సౌవర్ణాన్ వానరేంద్రాణం చతుర్నాం చతురో ఘటాన్ దదౌ క్షిప్రం స సుగ్రీవః సర్వరత్న విభూషితాన్. 4 బంగారు రత్నములు పొదిగినటువంటి పాత్రలనిచ్చాడు. అనంతమ్మా కపిందుడు, వానరోత్తములారా, రేపు తెల్లవారు లోపల ఈ కలశములలో సముద్ర జలాల్ని, నదుల జలాల్ని నింపుకొని వచ్చి మీరంతా సంసిద్ధం చెయ్యాలి అని చెప్పి అన్నాడు. యథా ప్రత్యూష సమయే చతుర్నాం సాగరంభసాం పూర్ణఘటైః ప్రతీక్షధ్వం తథా కురుత వానరాః. ఇది సుగ్రీవాజ్ఞ, తప్పడానికే లేదు. సుగ్రీవుడు ఆజ్ఞాపించినటువంటి వెంటనే మదపు టేనుగుల వలె బలాక్షులైనటువంటి వానరోత్తములు గరుడుని యొక్క వేగంతో ఆకాశానికి ఎగిరారు. భల్లూకరాదైన జాంబవంతుడు, వానరోత్తములైన హనుమంతుడు, వేగదర్శి గవయుడు, వృషభుడు అనువారు 4 సముద్రాల నుంచి కూడా 500 నదుల నుండి పవిత్ర జలమును తన కలశములో నింపుకొని తిరిగి వచ్చారంతా కూడా. ఏవముక్త్వా మహాత్మానో వానరో వారణోపమా. ధరణాయవతీర్ణం పూర్ణార్యం యామునేయం మునివరమథతో రామ రాజీవనేత్రో వందే నాథం మునీంద్రం వకుళధర చమూనాథ లక్ష్మీ ముకుందానస్మద్గురుభ్యో నమః. తపస్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాం వరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం మానిషాద ప్రతిష్టాంతమగమశాశ్వతీ సమాహయత్క్రౌంచ విధునాదేకం అవధీః కామమోహితం సకృదేవ ప్రపన్నాజితవాస్మీతజయాచితే భయం సర్వభూతేభ్యో రామ్యే తద్వ్రతం మమాధ్యాయే భద్రాద్రివైకుంఠరామం సీతారమాన్వితం శంఖచక్రధనుర్బాణధరం సౌమిత్రిసేవితం శిరస్యంజలిమాధాయ కైకేయ్యానందవర్ధనః భాషే భరతో జ్యేష్ఠం రామం సత్యపరాక్రమం. శిరస్యంజలిమాధాయ కైకేయ్యానందవర్ధనః బభాషే భరతో జ్యేష్ఠం రామం సత్యపరాక్రమం. పూజితా మామికా మాతా దత్తం రాజ్యం ఇదం మమ. వారి వేగేన మహతా భిన్నశ్చేద్రవక్షరం దుర్బంధనం మన్యే రాజ్యక్షేత్రం అసంవృతం గతిం వైకాశ్వాస్యాంశే వాయసః నాన్వేతుం ఉత్సహే రామదో మార్గం వరిందమా యథాచారుగతా వృక్షో జాతశ్చాంతర్నివేశనే మహాంశ్చ మహాస్కంద ప్రజాకవాన్ క్షీయతే పుష్పభూతానఫలాని ఫవర్ష్యేన్ తస్యానుభవేదర్థం యస్య హేతోః సరోప్యతే. యేషోపమా మహాబాహో తదర్థం వేద్దుమర్హసి యస్మాన్మృజేన్ తత్వం భక్తాన్ భృత్యాన్నశాదిః జగద్వ్యాభిషిక్తం త్వాం మనపశ్చితపసర్వతః ప్రతమంతమాదిత్యం మధ్యాహ్నే దీప్తదేశం తూర్య సంఘాదరిఘోషైః కాంచీనూపురనిస్మనైః మధురైర్గీతశబ్దైశ్చ ప్రబుద్ధ్యస్వరాఘవ యావదావర్తతే చక్రం యావదీ చ వసుంధరా తావత్మహ సర్వస్య స్వామిత్వమనువర్తయామి. భరతస్య వచశ్రుత్వా రామః పరపురంజయః తథేతి ప్రజగ్రాహణుషా దాసనే శుభే తతశ్శత్రువచనాత్ నిపుణాశ్విశ్వర్ధకాః శుకహస్తాః సుశీఘ్రాశ్చ రాఘవం ప్రత్యుపాసత. పూర్వం తవ్రతే స్నాతే లక్ష్మణే చ మహాబలే సుగ్రీవే వానరేంద్రే చ రాక్షేంద్రో భీషణే విశోధి చ స్నాతః చత్రమాల్యానులేపనః మహార్కవసనో రామః తస్థౌ తత్స్యాజ్వలన్ ప్రతికర్మజనామ. స్వామివారి యొక్క పట్టాభిషేక సర్గ జరుగుతూ ఉంటుంది. స్వామివారి యొక్క దివ్య పట్టాభిషేకం జరుగుతుంది. ఈ పట్టాభిషేక సమయంలో కూడా మనము చూస్తున్నటువంటి ఘట్టం ఏమిటంటే యుద్ధకాండలో
131వ సర్గలో ఉండేటువంటి భరతుడు రాజ్యమును రామభద్రునికి ఎట్లా అప్పజెప్పాడో శ్లోక రూపంలో మనకందరికీ కూడా అందిస్తున్నాడు. ఇందాక ఆ శ్లోకములు దానికి సంబంధించినటువంటి భావములన్నీ కూడా మనం రామానుగ్రహంతో తెలియజేసుకున్నాం. తాను భారము మోయరని, ఇంతవరకు కూడా రామానుగ్రహంతో రాజ్యం పరిపాలించానని చెప్పి భరతుడు చెప్పాడు. ఆ తరువాత సుగ్రీవుని యొక్క దివ్య ఆజ్ఞతో ఈ వానర శ్రేష్ఠులంతా కూడా వెళ్లి మంగళ కలశములలో జలనంతా కూడా తీసుకొచ్చారు. వారంతా కూడా జాంబవశ్చ హనుమంశ్చ వేగదర్శీచ వానరాః వృషభశ్చైవ కలశాన్ జలపూర్ణాన్ అథానయన్. వాళ్ళు జలపూర్ణమైనటువంటి కలశములతో జాంబవంతుడు, హనుమంతుడు, వేగదర్శైనటువంటి వానరులు, వృషభులు వీళ్ళంతా కూడా రకరకాలు అన్ని సముద్రం నుంచి కూడా జలాన్ని తీసుకొచ్చారు అని చెప్పి అన్నాడు. ఎందుకంటే పట్టాభిషేకానికి జలములు కావాలి. గుణ విశేషణ రామచంద్ర స్వామినః పట్టాభిషేక మహోత్సవాఖ్యే కర్మణి మంత్ర సంపుటిత శ్రీరామాష్టోత్తర శతనామార్చన పూజాం కరిష్యే. ధ్యానాది సకలోపచార పూజాన్ నమస్కారాన్ సమర్పయామి. ఓం శ్రీమత్సూర్యకులాంబోధివర్ధనీయ కళానిధయే నమః. శ్రీరామాయ నమః. ఓం శ్రీమద్బ్రహ్మేంద్ర రుద్రాదివందనీయ జగద్గురవే నమః. శ్రీరామాయ నమః. ఓం శ్రీమత్సౌభాగ్య సౌందర్య లావణ్యాంబుధి పంకజాయ నమః. శ్రీరామాయ నమః. ఓం శ్రీమచ్చింతామణి పీఠ మధ్య సింహాసనేశ్వరాయ నమః. శ్రీరామాయ నమః. ఓం శ్రీమద్రాజాది రాజేంద్ర ముకుటాంకిత పాదుకాయ నమః. శ్రీరామాయ నమః. ఓం శ్రీమద్రాజాది రాజేంద్ర కన్యాధ్యేయ పదాంబుజాయ నమః. శ్రీరామాయ నమః. ఓం శ్రీ జగన్మోహనాకార దివ్యలావణ్య విగ్రహాయ నమః. శ్రీరామాయ నమః. శృంగారస సంపూర్ణ మండలాంతస్తుధాకరాయ నమః. శ్రీరామాయ నమః. ఓం శ్రీకంఠకోదండ పరీక్షిత పరాక్రమాయ నమః. శ్రీరామాయ నమః. ఓం శ్రీమత్సృష్ట్యాది వివిధ కార్యకారణమూర్తయే నమః. శ్రీరామాయ నమః. ఓం శ్రీవత్సలాత్యనాత్యంతమణిభూషణ భూషితాయ నమః. శ్రీరామాయ నమః. ఓం శ్రీ భూనిలాలింగనోత్థిత పులకాంకిత విగ్రహాయ నమః. శ్రీరామాయ నమః. ఓం శ్రీమదమ్లాన తులసీవనమాలా విరాజితాయ నమః. శ్రీరామాయ నమః. ఓం శ్రీ సాంబదేవ హృత్పద్మ వికాసన దివాకరాయ నమః. శ్రీరామాయ ఓం శ్రీ క్షీరవార్ధి పర్యంక విహారాత్యంత బాలకాయ నమః. శ్రీరామాయ నమః. ఓం శ్రీమత్సురారాధ్య పాదయుగళ పద్మ విరాజితాయ నమః. శ్రీరామాయ నమః. ఓం శ్రీకరాకార కోదండ కాండోపేతకరాంబుజాయ నమః. శ్రీరామాయ నమః. ఓం శ్రీ జానకీ ముఖాంబోజ మండనీయ ప్రభాకరాయ నమః. శ్రీరామాయ ఓం శ్రీ రాజాధిరాజ రాజేంద్ర రమణీ గుణాకరాయ నమః. శ్రీరామాయ నమః. ఓం శ్రీ రావణాదివదోద్యుక్త విజృంభిత పరాక్రమాయ నమః. శ్రీరామాయ నమః. ఓం రాకేందువర్గాగ్ని విమల నేత్రత్రయ విభూషితాయ నమః. శ్రీరామాయ నమః. ఓం రాత్రించరోఘమత్తేవ వినిర్భేద మృగేశ్వరాయ నమః. శ్రీరామాయ ఓం రాజత్సౌదామనీతుల్య దివ్య కోదండ మండనాయ నమః. శ్రీరామాయ ఓం రమామనోజ్యవక్షోజ దివ్యగంధ సువాసితాయ నమః. శ్రీరామాయ నమః. ఓం రాక్షసేశ్వర సంసేవ్య దివ్య శ్రీపాద పంకజాయ నమః. శ్రీరామాయ ఓం రాకేందుకుల సంభూత రమణీ ప్రాణనాయకాయ నమః. శ్రీరామాయ ఓం రత్ననిర్మిత భూషార్జ చరణాంబుజ శోభితాయ నమః. శ్రీరామాయ ఓం రామాయ మనోహారీ దివ్యకందర్ప విగ్రహాయ నమః. శ్రీరామాయ ఓం రాఘవాన్వయ సంజాత నుపశ్రేణి శిరోమణయే నమః. శ్రీరామాయ ఓం రాకాశి సమాకార వక్రమండల మండితాయ నమః. శ్రీరామాయ ఓం రావణాసుర కాసార చండభాను శిరోత్తమాయ నమః. శ్రీరామాయ ఓం రమో రమావక్షోయ కస్తూరీ వాసనాస్వాదలోలుపాయ నమః.
ఓం శ్రీరామాయ ఓం రణత్సంగీత సంపూర్ణ సహస్రస్తంభ మంటపాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం రత్నమండస్థ సౌందర్య వనితాజన వేష్టితాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం రణత్కింకిణీ శోభిమండలీకృత కార్ముకాయ నమః ఓం శ్రీరామాయ ఓం నమః రత్నోకాంతి విలసుద్దోలాఖేళనశీలనాయ నమః ఓం శ్రీరామాయ ఓం నమః మాణిక్యోజ్వల సందీప్త కుండలద్వయమండితాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మానినీ జన మధ్యస్థ సౌందర్యాతిశయాశ్రయాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మందస్మిత నవాంభోజ మోహితానేక తాపసాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మాయామారీచ సంహార కారణానంద విగ్రహాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మకరాక్షాదుస్సాధ్య దుష్ట ధర్మాపహారకాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మాధ్యన్మధు వ్రతవ్రాత విలసత్కేశ సంవృతాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓపనో బుద్ధీంద్రియ ప్రాణభాగాదీనాం విలక్షణాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మనస్సంకల్పమాత్రేణ నిమిత్తాజాండకోటికాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మారుతాత్మజ సంసేవ్య దివ్య శ్రీచరణాంబుజాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మాయామానుజ వేషేణ మాయుకాసుర ఖండనాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మార్తాండకోటిచలిత మకరాకార కుండలాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మాలతీ తులసీ మాల్యవాసితాఖిల విగ్రహాయ నమః ఓం శ్రీరామాయ ఓం నమః మారకోటి ప్రతీకాశ మహదద్భుత దేహ భృతే నమః ఓం శ్రీరామాయ నమః ఓం మహనీయ దయావేశ కలితాపాంగలోచనాయ నమః ఓం శ్రీరామాయ ఓం నమః మకరందర సాస్వాద మాధుర్య గుణభూషణాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మహాదేవ సమారాధ్యమణి నిర్మిత పాదుకాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మహామాణిక్య ఖచితాఖండతూణీ ధనుర్ధరాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మందరోద్భూత దుగ్ధాబ్ది పుంజ పుంజ విభూషణాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం యక్షకిందర గంధర్వ స్తూయమాన పరాక్రమాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం యత్నపూర్వజనానంద సంతాన చతురోద్యమాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం యమాద్యష్టాంగశీలాది అమరుద్భద్వగోచరాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం యశోదాహృదయానంద సింధుపూర్ణ సుధాకరాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం యాజ్ఞవల్క ఋషిభిः సంసేవిత పదద్వయాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం విమలార్జున పాపోగ పరిహార పదాంబుజాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం యాకినీకుల సంభూత పీడాజాలాపహారకాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం జాతః పతిభయక్షోభకారీ బాణాశరాసనాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం యామినీ పద్మనీనాథ కృత శ్రీకర్ణకుండలాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం యాతుదానాగ్రణీభూత విభీషణ వరప్రదాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం యాగపాపక సంజాత ద్రౌపదీమాన రక్షకాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం యక్షరక్ష శిక్షన్నాదముద్యద్భీషణ సాయకాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం యామార్దేన దశగ్రీవ సైన్య నిర్మూలనాస్త్ర విదే నమః ఓం శ్రీరామాయ నమః ఓం యజనానంద సందోహ మందస్మిత ముఖాంబుజాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం యామలాగమ వేదైకస్తూయమాన యశోధనాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం యాకినీ శాకినీ స్థాన షడాధారాంబుజాశ్రయాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం యతేంద్రియ బృంద సంసేవ్యమానాఖండ ప్రభాకరాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం యోజితాంతర్యాగాది పూజనీయ మహేశ్వరాయ నమః ఓం శ్రీరామాయ ఓం నానా వేదాది వేదాంతే ప్రశంసిత నిజాకృతయే నమః ఓం శ్రీరామాయ నమః ఓం నారదాది ముని ప్రేమానంద సందోహవర్ధనాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం నాగరాజాంగ పర్యంక సాయి సుందర విగ్రహాయ నమః ఓం శ్రీరామాయ ఓం నమః నాగారిమణి సంగాస దేహకాంతి విరాజితాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం నాగేంద్రమణి సోపాన నృత్య లీలా విశారదాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మద్గీర్వాణ ముకుటమణి రంజిత పాదుకాయ నమః ఓం
శ్రీరామాయ నమః ఓం నాగేంద్రభూషణ ప్రేమాదయ ప్రాణవల్లభాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం నమద్గీర్వాణ మకుటమణిరంజిత పాదుకాయ నమః ఓం శ్రీరామాయ ఓం నమః నానా ప్రసూనా విలసత్వనమాలా విరాజితాయ నమః ఓం శ్రీరామాయ ఓం నమః నవరత్నావళీ శోభిపాదతలమస్తకాయ నమః ఓం శ్రీరామాయ ఓం నమః నవమల్లీ సుమసుమాలా విరాజితాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం నవరత్నావళీ శోభిపాదతలమస్తకాయ నమః ఓం శ్రీరామాయ ఓం నమః నవమల్లీ ప్రసూనాభిశోమర్శిరోరుహాయ నమః ఓం శ్రీరామాయ ఓం నమః నళినీ శంఖచక్రాశిగదాశార్ంగే ధృతే నమః ఓం శ్రీరామాయ ఓం నమః నాదానుసంధాన పరైరవలోక్య నిజాకృతయే నమః ఓం శ్రీరామాయ ఓం నమః నరాసురవ్రాతకృత పూజోపహారకాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం నగకోటి ప్రభాజాల వ్యాప్త బ్రహ్మాండ మంటపాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం శ్రీనద శ్రీకర సౌందర్య కరుణాపాంగ వీక్షణాయ నమః ఓం శ్రీరామాయ ఓం నమ దుర్వాదన శ్యామ శృంగారకార విగ్రహాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం నరకాదుర్దండ శౌర్య నిర్వాపణ క్షమాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం నానా ప్రపంచ వైచింత్య నిర్మాణాత్యంత పండితాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మాధ్యాహ్నార్క ప్రభాజాల పుంజ కింజల్క సన్నిభాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మనవంశ కిరీటాగ్ర శోభమాన శిరోమణయే నమః ఓం శ్రీరామాయ నమః ఓం మలయాచల సంభూత దివ్య చందన చర్చితాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మందరాధార కమఠాకార కారణ విగ్రహాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మహామాయా సమావేశితాండకోటి గణేశ్వరాయ నమః ఓం శ్రీరామాయ ఓం నమః రామ రామేతి సంజప్యమాన మౌనీశ్వర ప్రియాయ నమః ఓం శ్రీరామాయ ఓం నమః మహత్సగుణ రూపైక వ్యక్తీకృత నిజాకృతయే నమః ఓం శ్రీరామాయ నమః ఓం మత్స్యగచ్చపవరాహ నృసింహాద్యవతారకాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మంత్ర మంత్రార్థ మంత్రాంగ మంత్రశాస్త్ర విశారదాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మత్తేవ షడ్వక్త్ర పంచభక్త్రైः సుపూజితాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మాయాకల్పిత మండపాంతర్బహిస్థితాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మనోన్మన్యచలోంద్రోద్వస్త శిఖరస్థ దివాకరాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మహేంద్ర సామ్రాజ్య ఫలసంధానాప్త త్రివిక్రమాయ నమః ఓం శ్రీరామాయ ఓం నమః మాతృకామండల వ్యాప్త కృతావరణ మధ్యకాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మనోహర మహనీల మేఘశ్యామల వపుర్ధరాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మధ్యకాలాత్యంత కాలాది కాలభేద వివర్జితాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మహాసామ్రాజ్య పట్టాభిషేకోత్సుక హృదంబుజాయ నమః ఓం శ్రీరామాయ ఓం శ్రీ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్సమేత శ్రీ భద్రాచల శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః ఓం శ్రీరామాయ నమః ఓం శ్రీం శ్రీయై నమః ఓం భూమ్యై నమః ఓం నీలాయై నమః ఓం గోదాయై నమః ఓం అనంతాయ నమః ఓం గరుడాయ నమః ఓం విశ్వక్సేనాయ నమః ఓం శ్రీమదే పరాంకుశ ఓం రాయ నమః ఓం శ్రీ రామానుజాయ నమః ఓం శ్రీ వరవరమణయే నమః ఓం స్వాచార్యేభ్యో నమః ఓం పూర్వాచార్యేభ్యో నమః ఓం సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. అందరూ కూడా ఒకసారి నమస్కారం చేసి చెప్పండి. పరివారాయ సర్వ సర్వ దివ్య దివ్య మంగళ మంగళ విగ్రహాయ విగ్రహాయ శ్రీమతే శ్రీమతే నారాయణాయ నారాయణాయ నమః. నమః. సర్వం సర్వం శ్రీ భద్రాచల శ్రీ భద్రాచల శ్రీ సీతాలక్ష్మణ సీతాలక్ష్మణ సమేత సమేత శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర దివ్య దివ్య శరణారవింద శరణారవింద సమర్పితమస్తు సమర్పితమస్తు. బోల్ రామనారాయణ భగవాన్ కి జై. ధూపమాఘ్రాపయామి దీపం సందర్శయామి ధూపదీపాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఫల నివేదనం సమర్పయామి ప్రోక్ష్యాపరిషిత్యా నివేద్య
ఓం దేవస్యత్వా దేవప్రసవేత్యునోర్బాహుభ్యాం పుష్పహస్తాభ్యాం ప్రతిగృహ్ణామి. దివ్య అష్టోత్తర నామములతో ఓం శ్రీ రామాయ నమః, ఓం శ్రీ రామాయ నమః అని భక్తజనులందరూ కూడా తన్మయత్వంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి యొక్క అష్టోత్తర నామంలో పాల్గొన్నారు. అనేక విషయాల అష్టోత్తర నామంలో ఆయన ఒక మాట ఒక బాణము ఒక పత్నీవ్రతుడే మనస అంటారు ఆ త్యాగరాయ స్వామివారు. అటువంటి అష్టోత్తర నామములతో సాక్షాత్తు నారాయణ స్వరూపుడైనటువంటి రామచంద్రమూర్తికి భద్రాచల రామునికి చక్కగా పూజ చేసి కర్పూర ఆనంద నీరాజన సమర్పణ చేస్తున్నారు. స్వామివారి యొక్క దివ్య కరుణా కటాక్ష వీక్షణములు భక్తులందరికీ కలగాలని దివ్యాలంకార విభూషిత వైదేహీ సవలంకృత వామభాగుడు శ్యామసుందర గాత్రుడు కరుణాలవాల విశాలనేత్రుడు దివ్య పీతాంబరధరుడు వనమాల విరాజమాన వక్షస్థలుడు ధనుర్బాణ తూణీర విలసత్ భుజైగలుడు పతిత పావననాముడు శ్రీరాముడు సర్వదా సంభావ్యుడు సంసేవుడు స్మరణీయుడైనటువంటి ఆ స్వామివారికి శ్రీయకాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సకల దేవతా స్వరూపుడుగా ఇందాక అష్టోత్తర నామాల్లో ఆయన శ్రీకృష్ణ పరమాత్ముడుగా వర్ణించారు. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మని ప్రణతక్లేశరాశాయ గోవిందాయ నమో నమః. రాజా రామచంద్ర మహారాజుకి సీతామాయికి పవనసుత హనుమాన్ కి. అటువంటి రామనామ స్మరణతో పట్టాభిషేక మహోత్సవము అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో భద్రాచల క్షేత్రంలో కమనీయంగా మనం దర్శనం చేస్తున్నాం. ఆ సమయంలో ఆ సౌభాగ్యవతి ఆ సీతా భగవతి ఎంత ఆనందంగా ఉందండి. పట్టాభిషేక సమయంలో మరి హనుమ సీతమ్మ స్వచ్ఛమైన తెల్లని వస్త్రద్వయాన్ని బహూకరిస్తుంది, అది మనం చూడబోతున్నాం. అలాగే రాముడు సీతకు శ్రేష్టములైన మణులతో కూడిన దివ్యమైన ఒక ముత్యాల హారాన్ని కూడా బహూకరిస్తారు. అటువంటి ఆ దివ్య సుందరమైనటువంటి దృశ్యాలు మనం చూచి మన జీవితంలో మానవ జన్మ ఎత్తినందుకు సమయము తెలిసి పుణ్యములు ఆర్జించనటువంటి మానవ జన్మ నిరుపయోగం ఉన్నారు. కాబట్టి ఈ మహా పవిత్రమైనటువంటి దశమి పర్వదినంలో భద్రాచల క్షేత్రంలో జరిగేటువంటి పట్టాభిషేక మహోత్సవాన్ని మనం దర్శించి దేవతలందరూ కూడా స్వామివారిని స్తోత్రం చేస్తున్నారట. కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ నీ దండ నాకు నీవెందు బోకు వాదేలే నీకు వద్దు పరాకు కోదండ రామ. తల్లియు నీవే తండ్రియు నీవే దాతయు నీవే దైవము నీవే కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ. ఆ కిరీటాన్ని ఇందాక మనం దర్శించాం. ఆ అద్భుతమైనటువంటి ఆ కిరీట ధారణ చేసి సర్వ ప్రపంచాన్ని కూడా ధర్మబద్ధముగా కాపాడటానికి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతూ ఒక మాట ఒక బాణం ఒక పత్నీవ్రతుడే మనసాని రాముని యొక్క గొప్పతనాన్ని రామదాసు గారు కూడా భండన భీముడర్థ జన బాంధవుడు ఉజ్వల బాణతూణ కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచు గడకట్టి భేరికాడాండ డడాండ నినదంబుల జండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి. స్వామి కరుణా సముద్రుడివయ్యా ఈ ప్రపంచాన్నంతా కూడా చల్లగా కాపాడుతూ సకల శుభ పరంపరలు కూడా కలగటానికి నీ పట్టాభిషేక మహోత్సవము మా అందరికీ కూడా శ్రీరామరక్ష సర్వ జగద్రక్షగా. ఏ మంత్రానికి తారక మంత్రం అనేటువంటి పేరు లేదు. రామమంత్రము తారక మంత్రంగా చెప్తారు. అందుకని తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా అన్నారు. అటువంటి ఆ తారక మంత్రము తరింపజేసేటువంటి శ్రీరామ జయరామ జయ జయ రామ అంటూ భక్తులందరూ కూడా ఆనంద డోలికల్లో తేలియాడుతూ రాముని యొక్క పట్టాభిషేక మహోత్సవంలో మమేకమై స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. స్వామి అందుకోండి. కళ్యాణ గుణ సంపన్నుడై కమనీయ పట్టాభిషేక రూపుడై మనకందరికీ దర్శనమిస్తున్నటువంటి రామచంద్ర ప్రభువును భద్రాద్రిపైన మనం చూస్తున్నాం.
ఈ జనమంతా పట్టాభిషేక మహోత్సవానికి అరవిచ్చిన కన్నులతో స్వామివారినంతా కూడా చూస్తున్నారు. ఈ స్వామి జగదేక నేత్రుడు, తన నేత్రములతో జగత్తునంతా పరిపాలించేటువంటి సార్వభౌముడు, రక్షించేటువంటి తత్వము కలిగినటువంటి వాడు. రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం కాకుత్సం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం వందే లోకాభిరామం రఘుకులతిలకం రాఘవం రావణారిం. ఈ శ్లోకంలో ముఖ్యమైనటువంటి మహావర్గాన్నంతా కూడా చక్కగా చెబుతున్నాడు. లక్ష్మణాగ్రజుడు, రఘుకుల శ్రేష్ఠుడు, సీతాపతి, జగదేక సుందరుడు, కాకుచ్ఛుడు, కరుణాపయోనిధి, గుణనిధి, బ్రాహ్మణ భక్తుడు, పరమధార్మికుడు, రాజేంద్రుడు, సత్యమూర్తి, దాశరథి, శ్యామలగాత్రుడు, శాంతమూర్తి, ముల్లోకాలలో సుందరుడు, రఘుకులాన్వయరత్నదీపుడు, రాఘవుడు, రావణుని యొక్క శత్రువైనటువంటి శ్రీరామునికి వందనం అని చెప్పి అంటున్నాడు. అందుకనే చూడండి, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కుతమస్తకాంజలిమో బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసంతకం. రామచంద్రుని యొక్క పట్టాభిషేకానికి హనుమంతుడు జనము యొక్క మధ్యలో ఉన్నాడు. ఎక్కడ ఎక్కడ రామనామం వినిపిస్తుంటుందో అక్కడక్కడ చెవియొగ్గి రామనామాన్ని వింటూ పరమ పునీతుడై ఆనంద తత్పరుడవుతుంటాడు హనుమంతుడు. అటువంటి హనుమంతుని యొక్క దివ్య దర్శనం మనకందరికీ కూడా అయింది. ఆ సుందరమైనటువంటి దర్శనం ఎందుకంటే ఎక్కడ ఎక్కడ హనుమంతుడు ఉంటాడో అక్కడ రామభద్రుడు ఉంటాడు, ఎక్కడ రామభద్రుడు ఉంటాడో అక్కడ హనుమంతుడు ఉంటాడు. అటువంటి దివ్య సాక్షాత్కారం మనకందరికీ కూడా కలిగింది. పట్టాభిషేకంలో ఇంతకు ముందంతా కూడా రామాయణంలో ఉండేటువంటి ముఖ్య ఘట్టాలను వర్ణిస్తూ రామ అష్టోత్తర నామం చేశారు. చివరిలో కూడా బంగారు పూలను భగవంతుడికి సమర్పించారంతా కూడా. ఇప్పుడు ఆ స్వామివారికి జరిగే ఇందాక పాదుకలను చేతిలో పట్టుకున్నారు. దాన్నే శఠారి అంటారు. అంటే శఠం అంటే అహంకారం, అహంకారానికి శత్రువ. ఎట్లాగండి? అహంకారం కలిగినటువంటి వాడు తలపైకి లేపుతూ ఉంటాడు. భగవంతుని యొక్క పాదుకలతో ఉండేటువంటి ఈ శిరస్సు పైన పెట్టేటువంటి శఠారిని తలపైన పెట్టుకోగానే వాడు కిందకు ఒదిగి ఉంటాడు. అంటే దానిపైన భగవంతుని యొక్క పాదుకలు ఉంటాయి. అందుకే ఆగమం చెబుతుంది ఏమని? పాదుకా ధారణాద్విష్ణో వైకుంఠం లోకమాప్నుయాత్తు. భగవంతుని యొక్క దివ్య పాదుకలను తలపైన పెట్టుకుంటేట విష్ణులోక సాయుధ్యం కలుగుతుంది అని చెప్పి అంటారు. ఇందాక ఆ పాదుకలను కాస్త పట్టుకున్నారు. దర్భల చేత చక్కగా ఆ వస్తువులన్నింటినీ కూడా తాకుతూ పవిత్రం చేస్తూ కమనీయమైనటువంటి మంత్రగానం చేత వాళ్ళంతా కూడా ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని అంతా కూడా చేస్తున్నారు. దాన్నే మనంతా చూస్తున్నాం. ఇది రామ పట్టాభిషేక ప్రభ. అందుకని తతైః వానరశ్రేష్టైః ఆనీతం ప్రేక్షతజ్జలం అభిషేకాయ రామస్య శత్రుఘ్న సచివైః సహ పురోహితాయ శ్రేష్టాయ సుహృద్భ్యస్య నివేదయతు. భరతుడు ఎప్పుడైతే సుగ్రీవుడితో చెప్పాడో సుగ్రీవుడు వెంటనే వానరులకు ఆజ్ఞ ఇచ్చి జలములు తెప్పించాడు. అడుగో రామచంద్ర ప్రభువు వేసుకునేటువంటి బంగార పాదుకలను మనకందరికీ కూడా చూపిస్తున్నాడు. ఆ పాదుకలే మనకు నెలవు. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోటి నెయ్యము నితాంత అపార భూతదయయును తాపసమందారా నాకు దయసేయగదే. రామభద్రుని యొక్క దివ్య పాదుకలు, బంగారు పాదుకలు. ఆ పాదుకల్ని మనం చూస్తున్నాం పట్టాభిషేక సమయంలో. తతః స ప్రయతో వృద్ధో వశిష్ఠో బ్రాహ్మణైః సహ రామం రత్నమయే పీఠే సహ సీతాం యవేశయతు.
వెంటనే ఆ సమయంలో మహర్షులలో శ్రేష్ఠుడు వంశ పురోహితుడైనటువంటి వశిష్ఠ మహాముని ఋత్విజులైన బ్రాహ్మణులతో సీతాసహితుడైనటువంటి రామచంద్ర ప్రభువును రత్నసింహాసనం పైన ఆసీనుడు గావించాడు. అదుగో రత్నసింహాసనం పైన నెలకొని ఉన్నటువంటి రామచంద్ర ప్రభువుకి తలపైన భక్తిపూర్వకంగా పాదుకలతో ప్రదక్షిణం చేస్తూ ఆ పాదుకలను కాస్త అక్కడ మనకు పెడుతుంటారు. ఇది భక్తి తత్పరత అంటే అది. అలనాడు భరతుడు ఈ విధంగానే వర్తించాడు. రామపాదుకలను తలపైన పెట్టుకుని రాజ్యం చేశాడు. భరతుడు నిజంగా పరిపాలించలా, రామపాదుకలే రాజ్యాన్ని పరిపాలించినయి. ఇది పెద్దలంతా కూడా చెప్పినటువంటి మాట. ఆ దివ్య పాదుకలను కాస్త మనకు చూపించి ప్రదక్షిణంగా చేసుకొచ్చి ఆ పాదుకలను అక్కడ పెడుతున్నారు. ఆ దృశ్యాన్ని మనమంతా కూడా చూడొచ్చు. పట్టాభిషేకంలోనే ఈ కమనీయ దృశ్యాలంతా కూడా చూస్తుంటాం. అదుగో రామభద్రుడికి తాకించి పెడుతున్నారు. అంటే రామభద్రుడు ఆ బంగారు పాదుకలను కాస్త వేసుకున్నట్టు. వశిష్ఠో వామదేవస్య జాబాలిరథ కశ్యపః కాత్యాయనః సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథా. ఈ పట్టాభిషేకంలో ఎవరున్నారు? మహర్షులంతా కూడా. మనము ఇక్కడ ఋత్విగ్వరేణ్యుల్ని పాంచరాత్రాగమ విద్వాంసుల్ని చూస్తున్నాం. వీరు నిజంగా ఎవరయ్యా అంటే ఋషితుల్యులు. ఎవరు? వశిష్ఠో వామదేవస్య. వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు ఇక్కడ ఉండేటువంటి మహర్షులంతా కూడా ఉండి రామ పట్టాభిషేకం చేస్తున్నారు. అభిషించన్ నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధినా సలిలేన సహస్రాక్షం వసవో వాసవం తథా. అదుగో గద, స్వామివారి యొక్క రాజదండం, దాన్నంతా కూడా చూపించి స్వామివారి దగ్గర అలంకరిస్తారు దాన్నంతా కూడా. ఇది పట్టాభిషేకంలో రామభద్రుడికిచ్చేటువంటి దివ్య గౌరవం. ఒక రాజాధిరాజుకు పట్టాభిషేకం ఇట్టా జరుగుతుంది అని చెప్పి రామ పట్టాభిషేకం చూసిన తరువాతే మనం చూస్తున్నాం. అదుగో దివ్యమైనటువంటి గద. అందుకనే విష్ణుమూర్తికి వాహనములు, చక్కగా ఆయుధములు చెబుతుంటారు. వనమాలి, గది, శార్ంగి, శంఖి, చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు అంటాడు. అంటే వనమాలి, వనమాల ఉంటుంది. వనమాలి గది, గద కలిగిన వాడు. ఈ గద స్వామివారికి దగ్గర ఉండేటువంటి శత్రువుని సంహరించేటువంటి శక్తి కలిగినది. అందువల్ల ఆ గదను పట్టాభిషేక సమయంలో విశేషంగా స్వామివారి యొక్క చేతిలో పెడుతున్నారంతా కూడా. రాష్ట్రం వైరాష్ట్రభృతో రాష్ట్రగం సజాత రాష్ట్రే నైవాస్తే రాష్ట్రగం సజాతానవరుంధే. శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. రాజదండం సమర్పయామి. తర్వాత రాజముద్రిక. దీని స్వామికి ఒక ఉంగరాన్ని, అంగుళీయకాన్ని ఇస్తారు. ఇది ప్రత్యేకమైనటువంటి ముద్ర. 4 వైపులా శరసంధానం చేసినటువంటి ఆ చాపముల గుర్తులతో మధ్యలో సంస్కృత భాషాత్మకమైనటువంటి శ్రీరామ నామాంకితమై ఉండేది. శ్రీరామ నామాంకితం చేదం పశ్యదే వ్యంగుళీయకం అని అంటారు. రామనామాంకితమైనటువంటి సీల్ మాట. ఏదైనా ఒక ఆఫీసులో ఒక కాగితాన్ని రాసిన తర్వాత రాజముద్ర వేయకపోతే కాగితం చెల్లుతుందా? దానికి ప్రాణం కదా. ఈ రాజ్యాన్ని రాజదండం ఇందాక గద రూపంలో ఉండేటువంటిది రాజదండం. ఆ రాజదండాన్ని ఆ రామచభద్రుని యొక్క చేతిలో పెట్టారు. ఇప్పుడే రామముద్రాంకితమైనటువంటి అంగుళీయకాన్ని రామభద్రునికి సమర్పించబోతున్నారు. చూశారా? ప్రదక్షిణాపూర్వకంగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే అందరికీ కనపడడం కోసం, రామభద్రుణ్ణి ప్రదక్షిణం చేయడం కోసం 2 విధాల మార్గాలున్నాయి. బంగారు అంగుళీయకం, రామభద్రుని యొక్క రామముద్రతో ఉండేటువంటి అంగుళీయ దర్శనం మనం బాగా చూస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి యొక్క పుణ్యం చేత దగ్గరగా చూస్తున్నాం మనం అంతా కూడా.
పట్టాభిషేకంలో భాగంగా స్వామివారి యొక్క వేలుకు ఉంగరాన్ని కాస్త చక్కగా తొడికారు, రాజదండమిచ్చారు, రాజపాదుకలు ఇచ్చారు. ఇవన్నిటినీ కూడా మనం చూస్తున్నాం. రామభద్రుని యొక్క దివ్య పట్టాభిషేక ప్రభ అభిషించన్ నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధినా సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథా. ఈ మహర్షులంతా కూడా శ్రీరామచంద్ర ప్రభువును నిర్మలమైన సుగంధ జలములతో వసువులు దేవేంద్రుడి వలె అభిషేకించారు అని చెప్పి అంటాడు రామాయణంలో వాల్మీకి. ఋత్విగ్భిః బ్రాహ్మణైః పూర్వం కన్యాభిః మంత్రిభిస్తథా యోధాశ్చైవ అభిషించంస్తే సంపర్హుష్టాః సనైగమైః. ఋత్విజులైనటువంటి బ్రాహ్మణులు, కన్యలు, మంత్రులు, యోధులు, పురప్రముఖులు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా చక్కగా విచ్చేశారు. అదుగో స్వామివారికిచ్చేటువంటి పచ్చల పతకం, ఇది స్వామివారికి పచ్చల పతకాన్ని ఇస్తున్నారంతా కూడా. అదుగో ఆ పతకం ఎట్లా ఉందండి, పచ్చ ఆకుపచ్చగా ఉంది. ఆ పతకాన్ని స్వామివారికి సమర్పిస్తున్నారు. ఇది పట్టాభిషేకంలో జరిగేటువంటి కమనీయ దృశ్యమంతా కూడా. అందుకని ఈ రకరకాలైనటువంటి పురప్రముఖులంతా కూడా పరమ సంతోషంతో వేద మంత్రోక్తంగా స్వామివారికి ఆ పతకాన్ని మెడలో అలంకరిస్తున్నారంతా కూడా. వాళ్ళు ఆకాశంలో ఉండేటువంటి దేవతలు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, దిక్పాలకులు, ఆ దేవతలంతా కూడా ఓషధీరసముల చేత శ్రీరామభద్రుణ్ణి అభిషేకించారు అని చెప్పి అంటున్నాడు. ఇంత కమనీయంగా, రమణీయంగా, మనోహరంగా, మనోజ్ఞంగా, వాగ్విలాసంగా చక్కగా జరుగుతున్నటువంటి పట్టాభిషేక ప్రభను మనమంతా కూడా చూస్తున్నాం. అదుగో మరొక ఆభరణం, రామభద్రునికి అలంకరించేటువంటి మరొక ఆభరణమంతా కూడా. ఇవన్నీ కూడా రామదాసు చేయించినటువంటి ఆభరణములు. 6 లక్షలు ఖర్చు పెట్టి స్వామివారికి ఆభరణములు లేవని చెప్పి బాధపడినటువంటి వాడై ఇవన్నీ చేయించాడు. అదుగో రామభద్రునికి అలంకరించేటువంటి మరొక ఆభరణం, బంగారు ఆభరణం అంతా కూడాను. ఆ ఆభరణాన్ని మనమంతా కూడా చూస్తున్నాం. మనం చూడటం కోసమే ఆ పతకాన్ని చక్కగా చూపిస్తూ ఓం శ్రీ రామాయ నమః అని చెప్పి మనందరి చేత కూడా పలికిస్తూ రామచంద్రుని యొక్క అనుగ్రహం మనకు కలగాలి అనే ఉద్దేశం చేత ఆ రాముని యొక్క మెడలో అలంకరిస్తారంతా కూడా. అందుకనే బ్రహ్మణ నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్త పురాయేన మనుస్తం దీప్త తేజసం. అదుగో రామభద్రుని యొక్క మెడలో అలంకరించబడినటువంటి ఆ దాన్ని కాస్త ఇది అమ్మవారికి అలంకరిస్తున్నారు. అంటే రామభద్రుడు వేసినటువంటి విధంగా ఇది అమ్మవారి యొక్క పతకం. ఎందుకంటే సీతమ్మకు చేయిస్తీ పతకామునకు పట్టే 10,000 వరహాలు రామచంద్రకాము పతకామునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. రామదాసు చెప్పేటువంటి ఈ పాటలన్నీ కూడా కమనీయంగా ఉన్నాయి. అటువంటి శ్రీరామమాడ ఇది. అంటే రామచంద్రుని యొక్క ముద్రాంకితమైనటువంటి రామమాడ ఇది కూడా ఆ రామదాసు చేయించినటువంటిదే అంతా కూడాను. ఆ రామమాడను కూడా స్వామివారికి అలంకరిస్తున్నారు. దివ్యం భవ్యం ఈ సువర్ణమయమైనటువంటి ఆభరణములన్నింటినీ కూడా వేస్తున్నారు. దాన్ని మనం చూస్తున్నామంతా కూడా. కమనీయ దృశ్యం, పట్టాభిషేక సమయాన చూడవలసినటువంటి సుందర దృశ్యం. ఏటికొక్కసారి జరుగుతుంది ఇక్కడ పట్టాభిషేకం. కమనీయమైనటువంటి దశమి నాడు చైత్రమాసంలో మన్మథనామ సంవత్సరంలో వసంత ఋతువులో ఉత్తరాయణంలో దశమి నాడు జరిగేటువంటి మహత్తర ఈ పట్టాభిషేక ప్రభను మనమంతా కూడా చూస్తున్నాం. సీతారాముల యొక్క పట్టాభిషేక ప్రభ భద్రాచలం నుంచి కూడా చూస్తున్నాం. భద్రమైనటువంటి వాడు, మంగళకరమైనటువంటి వాడు, మాన్యుడైనటువంటి మహారామచంద్రుని యొక్క దివ్య ప్రభను మనమంతా కూడా కాస్తున్నాం. ఎందుకంటే ఉత్సవే దర్శనం పుణ్యం రామభద్రస్య శార్ణినః. ఉత్సవంలోనే చూడాలిట. ఎవరినయ్యా అంటే ఆ రామభద్రుణ్ణి. ఇందాక ఇప్పుడు అమ్మవారికి అలంకరించారు, తర్వాత లక్ష్మణ ప్రభువుకు అలంకరిస్తున్నారు. రాముడి పక్కనే ఉంటాడు ఈయన. రాముడు లేకుండా ఈయన లేడు, ఈయన లేకుండా ఆయన లేడు.
ఎందుకంటే వనవాస సమయంలో సీతారాముల కంటే ముందు వచ్చి ఆయన నుంచున్నాడు, ఎప్పుడు వెళ్దాము అని చెప్పి ఆశ్చర్యపోయినారంతా కూడా. ఆయన తల్లి కూడా అంతా అయోధ్యాం అటవీం విత్తి గచ్చతాత యథాసుఖం రామం దశరథం విత్తి మాం విత్తి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విత్తి గచ్చతాత యథాసుఖం. ఏ మహాతల్లి ఈ మాట అంటుందండి? తన కొడుకును, ఒక్కగానొక్క కొడుకును అడవికి వెళ్ళమని చెబుతుందా ఏ తల్లైనా? ఆ తల్లి చెప్పింది. అందుకనే ఆయన సౌమిత్రి అయినాడు, ఆమె సుమిత్ర అయింది. దశరథుని యొక్క ముద్దుల పత్ని సుమిత్ర ఆమె చెప్పినటువంటి మహత్తరమైనటువంటి శ్లోకం అంతా కూడా, నాయనా ఆ రాముణ్ణి తండ్రిగా చూడు, తల్లిగా కూడు సీతను, అయోధ్యను మొత్తం అయోధ్యగా చూడు అడవిని అని చెప్పేటువంటి మాట రామాయణం ద్వారా మనం గుర్తు తెచ్చుకోవచ్చు. అటువంటి కమనీయ ప్రభను చూస్తున్నాం. ఛత్ర చామరముల చేత స్వామివారికి వింజామరలు సమర్పిస్తున్నారు. రామభద్రా గోవింద, భద్రాద్రివాస గోవింద. వింజావరణలతో స్వామివారి యొక్క సేవా భాగ్యాన్ని పొందుతున్నారు. దర్శించిన మనము కూడా సకల పుణ్య పరంపరలు కూడా పొందవచ్చు. దేవతలందరూ కూడా రామచంద్రమూర్తిని కీర్తిస్తున్నారు. నీలోత్పదళశ్యామ శ్రీరామ ఆది మధ్యాంతరహిత సర్వభూతాంతర్యామి నీ మహిమ కొనియాడమా తరమా స్వామి. రామ మేఘశ్యామ బ్రోవవే సకల లోకాభిరామ మేఘశ్యామ బ్రోవవే రామ రణభీమ ఘననామ పరంధామ రఘురామ మేఘశ్యామ బ్రోవవే. స్వామివారికి ఆ కిరీట ధారణ అత్యంత వైభవంగా స్వామివారి యొక్క ఆ పట్టాభిషేకంలో ఛత్రములు స్వామివారికి సమర్పిస్తున్నారు. ఈ సమయంలోనే ఇంద్రుడు 100 పూసల గల ప్రకాశించుతున్న బంగారు మాల ఒక దానిని వాయువు చేత శ్రీరామునికి పంపినట్లుగా మరి వాల్మీకి మహర్షి మనకు చక్కగా వర్ణించి చెప్పారు. దేవగంధర్వులు గానం చేశారు. పట్టాభిషేకానికి తగిన వాడైన రామచంద్రుడు పట్టాభిషిక్తుడు కాగా భూమి సస్యవంతమవుతుందిట, వృక్షములు ఫలవంతములైతాయి, పుష్పములు సువాసనలు గుబాళిస్తాయి. పట్టాభిషేక ముహూర్తంలో శ్రీరాముడు అనేక దానములు చేసినట్టుగా బ్రాహ్మణ ప్రియుడుగా మనకు చెప్పారు. అలాగే ఆ సమయంలో రామచంద్రమూర్తికి ఛత్రాన్ని అలా సమర్పించి ఛత్రంతో తస్య జగ్రాహ శత్రుగ్రహ పాండురం శుభమని ఆ స్వామివారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందుతూ శత్రుఘ్నుడు ఆ స్వామికి శుభప్రదమైన తెల్లని ఛత్రాన్ని పట్టుకున్నారు. వానరాజైన సుగ్రీవుడు తెల్లని వింజామరలతో సేవిస్తున్నారు. రాక్షసేంద్రుడైనటువంటి విభీషణుడు చంద్రకాంతులీను మరి యొక్క వింజామరం కైకొని సంతోషంతో వీస్తున్నారు. రాముని యొక్క సేవ సామాన్యంగా దొరుకుతుందా? నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోటి వెయ్యమన్నారే. అటువంటి రామచంద్రమూర్తి యొక్క సేవా భాగ్యాన్ని పొందుతూ రామచంద్రమూర్తి ఒకరికి ఇవ్వటమే గాని ఒకరి నుంచి తీసుకోవడం ఆయనకు తెలియదుటండి. బ్రాహ్మణ ప్రియుడు ఆయన. అటువంటి పట్టాభిషేక సమయంలో అనేక దాన ధర్మాలు చేసినట్టుగా ఇదిగో చూడండి, స్వామివారికి అనేక ఆయుధములు ఖడ్గాన్ని సమర్పిస్తున్నారు. ఆ ఖడ్గము చేత దుష్ట రాక్షసులందరినీ సంవరించినట్టుగా మనలో ఉన్నటువంటి దుర్మార్గ గుణాలు కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములన్నీ కూడా త్రుంచి స్వామిని యొక్క కటాక్షం కలగాలి. చేసితి ఘోర కృత్యములు, చేసితి భాగవతాపచారముల్, చేసితి అన్య దైవముల చేరి భజించిన వారి పొందు, నే చేసిన నేరముల్ తలచి చిక్కుల పెట్టకుమయ్య భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. తెలిసి తెలియక అజ్ఞానంతో ఎన్నో తప్పులు చేశాను స్వామి. కాబట్టి నీ యొక్క అవతార ప్రయోజనము దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కాబట్టి నిన్ను నమ్ముకున్నాను. తల్లి తండ్రి సమస్తము నీవే అనేటువంటి భావంతో ఉన్నాను. మాతారామ మత్పితా రామచంద్ర భ్రాతారామ మత్సఖా రాఘవేశ సర్వస్వం మే రామచంద్రో దయాళు నాణ్యం దైవం నైవజానే నజ అనేటువంటి భావంతో ఈ పట్టాభిషేక మహోత్సవంలో స్వామివారికి చక్కగా అలంకరించినటువంటి ఆ స్వామివారికి సమర్పించిన అన్ని ఆయుధములు కూడా మనందరినీ కూడా చల్లగా దుష్ట మానవుల నుంచి మనల్ని చల్లగా కాపాడుతూ సస్యశ్యామలమై ఈ ప్రపంచమంతా శ్రీరామరక్ష సర్వ జగద్రక్షగా శ్రీరామాని పేరు పెట్టకుండా కనీసం జాబు కూడా రాయం. ఎవరైనా బిడ్డలు తల్లులు నీరు పోసి శ్రీరామరక్ష సీతమ్మ చలువ అంటారు. ఎవరైనా సంస్కృతం చదువుకునేటువంటి వారికి అకారాంత పుల్లింగో రామశబ్ద అని రామనామంతోనే చక్కగా ఆ సంస్కృతాన్ని నేర్పుతారు. అటువంటి రాముడు మనలో మమేకమై మనకు ఇష్టదైవం
మూలంగా రామచంద్రమూర్తి యొక్క రామయేవ పరం బ్రహ్మ రామయేవ పరంతప అనేటువంటి భావంతో రామానుగ్రహాన్ని పొందుదాం. అప్పుడు ఆ సమయంలో 30 కోట్ల బంగారు నాణేలు బ్రాహ్మణులకు దానం ఇచ్చినట్టుగా చెప్తారు. సుగ్రీవుని అంగదుని సముచితముగా గౌరవించారు. కృతజ్ఞత అండి. అనేక సందర్భాల్లో వానరులందరూ కూడా రామచంద్రమూర్తికి చక్కగా సేవ చేసినటువంటి వారు. దర్శించండి ఆ అద్భుతమైనటువంటి కిరీట ధారణ చేయబోతున్నటువంటి రాజా రామచంద్ర మహారాజు. ఆయన విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతి పాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భుం బ్రహ్మత్వం ప్రజాపతి పాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సుభనో ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి ఏవం వేద యోపమాయతనం వేద ఆయతనవాన్ భవతి అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యోగ్రేరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వా అగ్నేరాయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద యోపమాయతనం వేద ఆయతనవాన్ భవతి వాయుర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యో వాయోరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై వాయోరాయతనం ఆయతనవాన్ భవతి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్యగుం రాజ్యం మహారాజ్యమాధిపత్యభయం బోలో రామచంద్ర భగవాన్ की రాజా రామచంద్ర భగవాన్ की అందరూ గట్టిగా చెప్పండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ పట్టాభిషేకంలో ఆభరణ సమర్పణములన్నీ కూడా అయినాయి. చిట్ట చివరి ఘట్టం ఈ అభిషేక జలాలను వారి యందు ప్రోక్షించడం. ఈ లోపల ఈ పట్టాభిషేకానికి సందర్భంగా చేసినటువంటి పట్టాభిషేక సర్గకు సంబంధించినటువంటి విషయాన్ని సంగ్రహంగా చెప్పుకుందాం. రామచంద్రమూర్తి అయోధ్య నగరానికి వచ్చిన తరువాత భరతుడు తాను ఇంతకాలం పరిపాలించినటువంటి రాజ్యాన్ని రాముడికి అప్పజెప్పాడు. రామచంద్రమూర్తితో భరతుడు అన్నాడు, యావద్ ఆవర్తతే చక్రం యావతీచ వసుంధర తావత్వమిహ సర్వస్య స్వామిత్వం అనువర్తయ అని, ఓ రామచంద్ర, ఈ భూమి ఉన్నంత వరకు, ఈ కాలచక్రం ఉన్నంత వరకు ఈ భూమండలాన్ని నీవే పాలించవలసింది అని ప్రారంభించి భక్తులందరికీ విజ్ఞప్తి భక్తులు అందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఇంకా కార్యక్రమం ఉన్నది. పట్టాభిషేక మంత్రములతో ఈ కలశంలో ఉండే జలాన్ని ప్రోక్షణ చేస్తారు స్వామికి. ఆ ప్రోక్షణ చేయడం పట్టాభిషేకానికి ప్రధానమైనటువంటి అంశం. అది అంతా సేవించాలి. అది సేవించిన తర్వాత స్వామికి అభిషేకం చేసిన అభిషిక్త తీర్థాలని మనందరి దగ్గరికి వచ్చే అర్చక స్వాములు ప్రోక్షణ చేస్తారు. తలంబ్రాలు తీసుకుని వెళ్ళడం ఎంత ప్రధానమో, కళ్యాణంలో తలంబ్రాలని సేవించడం ఎంత ప్రధానమో, పట్టాభిషేకంలో ఆ మంత్రపూత జల బిందువులను శిరస్సు మీద ధరించడం కూడా అంత ప్రధానం. ఒక పావు గంట సమయంలో ఈ కార్యక్రమం అంతా పూర్తవుతుంది. ఎవరూ హడావిడి పడకండి, ఎవరూ లేవకండి, మీకు వెనకాల ఉండే వారికి ఇబ్బందిని కలిగించకండి. మీ మీ స్థానాల్లో కూర్చుని ఒక పావు గంట భగవంతుని యొక్క సన్నిధిలో గడిపే భాగ్యాన్ని పొందండి.
శ్రీరామ పట్టాభిషేకం సమర్పించిన వారు ఆంధ్ర బ్యాంక్, సహ సమర్పించిన వారు ఆచి.